హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరీజ్ ఆన్లైన్ క్లాసెస్. లెర్న్ స్మార్ట్, ప్రాక్టీస్ హార్డ్, గెట్ జాబ్. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దామండి. నెక్స్ట్ కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన మొత్తము ఆర్టికల్స్ కానీ మొత్తము ఉన్న తన దగ్గర ఉన్న మొత్తాన్ని కూడా డివైడ్ చేసి అమ్మడము. లైక్ అంటే అన్నీ తన దగ్గర ఒక వ్యాపారి దగ్గర కానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర తన దగ్గర మొత్తం సరుకుల్ని లేదంటే ఆర్టికల్స్ని ఒకటే ప్రైస్లా కాకుండా కొన్ని ప్రైజ్లాగా అమ్మడం చూస్తాం. ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో ఒక పర్సన్ 40% ఆఫ్ హిస్ ఆర్టికల్స్ ఏం చేశాడంటే 20% ప్రాఫిట్ కమ్మాడండి. ఎంతకమ్మాడు? 20% ప్రాఫిట్ కమ్మాడు. 40% ఆఫ్ ఆర్టికల్స్ని 20% ఆఫ్ ప్రాఫిట్ కమ్మాడు. నెక్స్ట్ రిమైనింగ్ 100లో 40% అమ్మాడు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 60%. ఆ 60% ఏం చేశాడంటే తను 25% కమ్మాడండి. 25% ప్రాఫిట్ కమ్మాడు. అయితే ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అంటారు? రైట్, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చూడండి. ఏ బిజినెస్ మ్యాన్ సోల్డ్ లైక్ మొత్తం తన దగ్గర ఉన్న మొత్తం దాంట్లో 40% ఆఫ్ ద లైక్ గ్రాసరీస్ ఆర్ వాట్ ఎవర్. సో 20% ప్రాఫిట్ కమ్మారు. రిమైనింగ్ అన్నీ ఎంత ఉన్నాయండి? 60% చేసి 25% ప్రాఫిట్ కమ్మారు. అయితే ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అంటారు? ఓవరాల్ ప్రాఫిట్ ఎలాగ అంటారు? ఒకసారి చూడండి. దీన్ని ఎలా చేస్తాం చూడండి ఒకసారి. మనకి 40% ఎంత అని 20% ప్రాఫిట్కి 60% 25% ప్రాఫిట్ కమ్మారు, అంతే కదండి. సో దీన్ని చేసే విధంగా చూడండి. ఫస్ట్ జనరల్గా అయితే సో 40% 20% కమ్మాను, 20% ప్రాఫిట్ కంటే మొత్తం 100 ఆర్టికల్స్ అనుకుంటే, నేను మొత్తం 100 ఆర్టికల్స్ అనుకుంటే దాంట్లో 40 ఆర్టికల్స్ కదండి. 40% అంటే ఎంత ప్రాఫిట్ కమ్మారు? అవి 20% ప్రాఫిట్ కమ్మారు. అంటే 20% ఎంత అవుతుందండి? మనకి 40లో 8 అవుతుంది. 40 అనేది మనకి ఇప్పుడు 80 ఎక్స్ట్రా వచ్చింది, ఎందుకంటే 20% కాబట్టి. అంటే ఎంత కమ్మారండి? మొత్తం ఓవరాల్గా 48 రూపీస్ కమ్మారు అనుకుందాం. ఓకే, 48. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ 60 ఆర్టికల్స్ కదండి. సో ఇవేం చేస్తారు? 25% ప్రాఫిట్ అండి. 25%, 60లో 25% ఎంత అండి? 15 అవుతుంది. 60 + 15 75. అంటే మనకి 40ది 48 కమ్మారు, 60ది 75 కమ్మారు. రైట్. సో ఓవరాల్గా ఎంత అండి వచ్చింది మనకి? 110 + 40 + 70 110 + 13 123. సో మనకి 123 అంటే ఇక్కడ యాక్చువల్గా ఎంత? 100 అనేది మనకి ఇప్పుడు ఎంత ఏంటంటే వచ్చే అమౌంట్ 123. అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అండి? 23% ప్రాఫిట్ ఉంది. 23% ప్రాఫిట్ ఉంది. ఓకే, సో దీన్ని అయితే సో ఇంకెలా చేయొచ్చు? ఇంకా రకరకాలుగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఒకసారి చూద్దాము. మనకి 40% అంటే ఏం రాస్తాం మనము? 2/5లా రాస్తాం కదండి. అంటే 40% 2 పార్ట్స్, రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉంటాయండి? గ్యాప్ 3 పార్ట్స్ కదా. సో అలాగే రాస్తామండి. ఇప్పుడు 2 పార్ట్స్ని ఎంత కమ్మారండి? 20% ప్రాఫిట్ కమ్మారు. 20% ప్రాఫిట్ కమ్మారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మొత్తం 2 పార్ట్స్ ఉంది. ఒక్కొక్క పార్ట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. ఒక్కొక్క పార్ట్ మీద 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే మొత్తం ఎంత ప్రాఫిట్ రావాలండి? 2 × 20 40% ప్రాఫిట్ రావాలి. మొత్తము 40% ప్రాఫిట్ రావాలి. నెక్స్ట్ ఇంకే రిమైనింగ్ ఏంటంటే 3 ఆర్టికల్స్ ఉన్నాయి. దీంట్లో ఎంత అండి? 25% ప్రాఫిట్ అన్నాడు. సో ఒక్కొక్క దాని మీద 25% అంటే ఓవరాల్గా ఎంత అండి? 75% రావాలి ప్రాఫిట్. 75% ప్రాఫిట్ రావాలి. ఇప్పుడు చూడండి, అయితే మనకి ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎంత వచ్చింది? అంతా 115% ప్రాఫిట్ వచ్చింది. కానీ ఇది ఎన్ని ఆర్టికల్స్ అండి? ఒకటే ఆర్టికల్ కాదు, మొత్తానికి కలిపి 115% ప్రాఫిట్ వచ్చింది. అంటే మొత్తం ఎంత ఉన్నాయండి ఇక్కడ? 5 పార్ట్స్. 5 పార్ట్స్ 115 అయితే అంటే ఒకదానికి ఎంత అండి? 115/5 ఎంత అవుతుందండి? 23% ప్రాఫిట్. సో అక్కడే ఉంది కానీ ఇది కూడా వచ్చింది. సో ఈ మెథడ్ అయినా ఓకే, రైట్. సో 23% ప్రాఫిట్ వచ్చింది. సింపుల్ అని ఏం లేదు మనకి. మొత్తం 40 అంటే 2/5, 2 పార్ట్స్ ఏమో 20% కమ్మాలి, మొత్తం 40% ప్రాఫిట్ రావాలి. నెక్స్ట్ రిమైనింగ్ 3 పార్ట్స్ ఏమో 25% ప్రాఫిట్ కమ్మారు, అంటే 75 రావాలి. 40 + 75 115. కానీ 115 అనేది ఏంటంటే అన్నిటికి కలిపి ప్రాఫిట్ ఓవరాల్గా. సో ఒక్కోదాన్ని డివైడ్ చేసిన తర్వాత 23% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇది రైట్. సో లేదు అంటే ఇప్పుడు చూడండి, అక్కడ మళ్ళీ ఇంకా బెటర్గా చేయొచ్చు. మనకి ఏంటంటే 40 కదా అండి. సో 40 అయితే 20% ప్రాఫిట్ కదా అండి. 40లో 20% ఎంత? ఇక్కడ ఏం చేస్తాం మనము? ఫస్ట్ 8 చేసి మళ్ళీ 40కి యాడ్ చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏం చేయొచ్చు అంటే 20% ప్రాఫిట్ ఎంత? 40లో 8 అవుతుంది. అంటే 8 ప్రాఫిట్ వచ్చింది అక్కడ. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉన్నాయండి? 60 ఉన్నాయి. 60కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 25% ప్రాఫిట్ వచ్చింది. అంటే దీంట్లో 25% ఎంత అండి? 15. సో ఓవరాల్గా ఎంత వచ్చింది ప్రాఫిట్?
23 ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా 23 ప్రాఫిట్ వచ్చింది, రైట్. అది ఎంతలో అండి 100 కదా మొత్తం, మనకి 100లో మొత్తం ఎంత అండి 23 ప్రాఫిట్ వచ్చింది. అయితే ఈ 23 అనేది 100లో ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలి. మనకి పర్సెంటేజ్ కావాల్సింది 23 వచ్చింది 100 ఆర్టికల్స్కి. సో 23 అనేది 100 ఎంత పర్సెంట్ అవుతుందండి, 23 × 100 × 100 కదా. సో అంటే మనకి ఎంత అవుతుంది, 23% ప్రాఫిట్ వచ్చింది. 23% ప్రాఫిట్ ఓవరాల్గా వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఇలాంటి నెక్స్ట్ మొత్తం క్వశ్చన్స్కి, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మొత్తానికి కూడా ఇవే వాడతామండి, ఈ కాన్సెప్ట్సే వాడుతుంటాం మనము, రైట్. జాగ్రత్త, ఇదర్ దిస్ ఆర్ దట్, ఈ రెండిట్లోనే మేజర్గా వాడుతుంటాము. ఎందుకంటే దీంట్లో అడ్వాన్స్డ్గా అది ఉంది, అంటే దీంట్లో ఇంకా కొంచెం బెటర్గా ఇచ్చేస్తే ఆ మెథడ్ ఉంది. సో దీనికంటే కూడా మనం ఈ మెథడ్ కానీ ఆ మెథడ్ కానీ రెండు వాడుతుంటాము. ఓకే, రైట్. క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 45. Sujata sold 62.5% of her goods at a profit of 24% అనండి. మనకేమన్నా 62.5% అని ఇచ్చాను ఇక్కడ. 62.5% అంటే మనం ఎలా రాస్తామండి, ఫ్రాక్షన్ రాస్తే ఇదేంటంటే మనకి 12.5 అంటే 1/8, అలాంటి 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత అని మనం రాస్తుంది 5/8. అంటే మొత్తం 8 ఆర్టికల్స్, దాంట్లో 5 ఆర్టికల్స్ అన్నారు. రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి 3 ఆర్టికల్స్. సో ఈ రెండు వరకు అంటే ఇదంతా కూడా మనకి బ్రెయిన్లోనే వాడండి యాక్చువల్ జనరల్గా అయితే, బట్ ఇట్ డిపెండ్స్, ఇంకా మీకు రాయాలనుకున్నప్పుడు రాయొచ్చు, లేదంటే సో దాంట్లో 62.5% అనేది 24% ప్రాఫిట్ కమ్మింగ్ అంటున్నారు, రైట్. ఒకసారి చూద్దాం మనం. సో 62.5 కదండి, ఎలా అమ్మారు, ఇది 24% ప్రాఫిట్ కమ్మారు. 24% అంటే ఒక్కొక్క దాని మీద 24%, మొత్తం నుండి ఇక్కడ 5 ఉన్నాయి, అంటే ఇది ఎంత అండి మనకి మొత్తం 120% ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ నుంచి. ఓకే, ఆ 5 ఆర్టికల్స్ మీద 120% వచ్చింది. అండ్ రిమైనింగ్ ఇట్ ఈ లాస్ ఆఫ్ 13%. రిమైనింగ్ ఏమన్నాడు ఇప్పుడు 13% లాస్ కమ్మాడు అంటున్నాను, ప్రాఫిట్ కాదు ఇక్కడ, జాగ్రత్త చూడండి. అయితే రిమైనింగ్ ఎంత అండి 3నే కదా, లాస్ కమ్మాడు ఎంతకండి 13%, అంటే -13%. సో 313 ఎంత అండి 39, అంటే ఇక్కడ ఎంత అండి -39%. ఇక్కడ నుంచి 120% ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 39% లాస్ వచ్చింది. అంటే ఓవరాల్గా ఎంత అండి, ఈ 120 13 తీసేయడమే కదండి. మొత్తం ఆర్టికల్స్ ఉన్నాయి 8 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి మొత్తము. సో దాంట్లో ఎంత అండి 120 - 40 చేస్తే 80, ఒకటి తక్కువ ఉంది కాబట్టి 81%. సో ఇది 81% అండి, రైట్. అది ఎన్నిటికీ 8 ఆర్టికల్స్ కానీ మనకు కావాల్సిన ఎంత అండి, మొత్తం ఒకదానికి ఎంత కావాలి, 81/8 ఎంత అవుతుంది ఇక్కడ 10 కదండి. 8 10s 10, 80, ఇంకెంత వెళ్ళింది 1/8 కాబట్టి 10. 1/8 అంటే ఎలా రాస్తామండి, 125% కదండి. సో 10.125%. సో 1/8 అంటే 10.125%. ఏంటంటే ప్రాఫిట్ లాసా, గెయినా, లాసా, అది గెయిన్ కదండి, ఎందుకంటే మనకి ఇక్కడ పాజిటివ్గా ఉంటే వాల్యూ గెయిన్ అన్నట్లు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ నెగిటివ్ దెన్ ఇట్ విల్ బి లాస్. సో మనకి ఇక్కడ ఏమన్నా పాజిటివ్గా ఉంది కాబట్టి గెయిన్ అవుతుంది. అంటే మనకి అతనికి ఎంత వచ్చిందండి, ఆమెకి సో 10.125% లాభం వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ ఏ. సో దీన్ని నెక్స్ట్ చూద్దాం ఒకసారి. మనకేంటంటే 5/8 కదా. సో 5/8 అంటే 5 పార్ట్స్, తర్వాత నెక్స్ట్ 3 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే, 3 పార్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, ఓవరాల్గా 8 పార్ట్స్. నేనేమనుకుంటాను ఇప్పుడు 5 పార్ట్స్ ఇక్కడ మనం ఏ నెంబర్స్ అని తీసుకోవచ్చండి. యాక్చువల్గా ఇలాంటి కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ యావరేజ్లో చెప్పండి, వెయిటెడ్ యావరేజ్ కూడా ఇలాంటి కాన్సెప్టే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే వాడుతున్నాండి. 5, 3 ఇక్కడ 120, ఇక్కడ దీన్ని డివైడ్ చేస్తాము. సో సేమ్ అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ కూడా వాడుతున్నాము, దాంట్లోనే చిన్న వేరియేషన్ తోటి వాడుతున్నాము అంతే అండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకా 5 పార్ట్స్, ఇది 8 పార్ట్స్, 3 పార్ట్స్ కదా అండి. సో 5 పార్ట్స్ అంటే నేను 50 అనుకుంటాను, ఎందుకంటే ఈజీగా ఉండడం కోసం. సో 50, నెక్స్ట్ రిమైనింగ్ ఎంత అండి 30. సో ఓవరాల్గా ఎంత అండి 80. ఇవి మొత్తం అనుకుంటాను నేను. ఓకే, సో ఆ 15 ఏమన్నాడు ఇప్పుడు, దాంట్లో 24% ప్రాఫిట్ వస్తానండి. 50లో 24% ప్రాఫిట్ అంటే 50లో 24% ప్రాఫిట్ ఎంత అండి, 50లో 20% 10, 4% 2, అంటే మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ ప్రాఫిట్ 12 వచ్చిందండి. 50లో 12 వచ్చింది ప్రాఫిట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే లాస్ అన్నాడు, ఎంత అన్నాడు -13% లాస్ అన్నాడు, అంటే ఎంత అండి ఇక్కడ 3.9 మైనస్. సో 12 - 3.9 ఎంత అండి 8.1. అయితే ఇప్పుడు ఏం చేయాలి, మనకి 80 ఆర్టికల్స్లో మనకి 8.1 ప్రాఫిట్ వచ్చింది. అయితే ఇప్పుడు మనకు అడిగి ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. అయితే 8.1 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80, అంటే 80లో 8.1 అనేది ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో 8.1 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80 × 100 కదా అండి, రైట్. 0 0 క్యాన్సిల్, ఇక్కడ ఏమవుతుంది 81/80. సో దట్ ఈస్ 10.125%. సో ఇలా కూడా వచ్చింది. సో మీ కంఫర్ట్ని బట్టండి, లైక్ ఇఫ్ యూ గో విత్ దిస్ మెథడ్, మీకు ఇది కంఫర్ట్ ఉంటే చేయండి, ఇది చేయండి. సో రెండింటికి పెద్ద టైం ఏం పట్టదు ఇక్కడ మనకి. సో ఇక్కడే అంత అండి 8.1 అనేది 80లో ఎంత పర్సెంటేజ్ కనుక్కుంటే అయిపోతుంది సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46.
2/3 of a consignment was sold at a profit of 5%. So 2/3 of the consignment and 5% profit కమ్మండి. And the remainder at a loss of 2% if the total profit was 400. సో కొంతనేమో 5% ప్రాఫిట్ కమ్మాడు, కొంతేమో 2% లాస్ కమ్మాడు. అయితే ఏమంటే ఓవరాల్ ప్రాఫిట్ ఇచ్చాడు 400 అని. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కన్సైన్మెంట్ అంటాడు. అసలు వాల్యూ ఎంత అంటాడు. మనకేమైనా 2/3 అన్నాడు కదండి. సో అంటే మనకి డైరెక్ట్ 2/3 అని ఇచ్చాడు. అంటే 2/3 2 పార్ట్స్ ఇచ్చాడు. తర్వాత ఎంత అవుతుంది 1 పార్ట్ కదండి. సో 2 పార్ట్ ఏమన్నాడు ఎంత పర్సెంట్ ఇక్కడ అండి 5% ప్రాఫిట్ అన్నాడు. అంటే ప్లస్ 5% ఓవరాల్గా ఎంత అండి 10% అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంటుందండి 3లో 2 పార్ట్ గురించి మాట్లాడు. రిమైనింగ్ 1 పార్ట్ ఇదేమంటాడు లాస్ అంటాడు. ఎంత అండి 2%. అంటే ఇక్కడ ఎంత -2%. సో ఓవరాల్గా ఎంత అండి ఇక్కడ 8%. సో ఎన్నిటికంటే 3 ఆర్టికల్స్కి 3 ఆర్టికల్స్ 8%. 1 దానికి ఎంత అవుతుందండి ఇక్కడ 8/3%. ఇది ఇచ్చాడు మనకి 8/3% ప్రాఫిట్ కదండి. ఆ 8/3 గురించి ఇచ్చాడు. ఎంత అన్నాడు 400 అన్నాడు. అంటే 8/3% వాల్యూ ఎంత అన్నాడండి 400 అన్నాడు. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి మొత్తం అంటే 100% కదండి. సో 100% మొత్తం అంటే 100% కావాలి. 100% వాల్యూ ఎంత ఇక్కడ చూడండి 8% ఎంత అవుతుంది అటు వెళ్తే మనకి 1200 అవుతుంది కదండి. సో 1200 అవుతుంది. అప్పుడు 1% ఏం కావాలి 120 అవుతుంది. సారీ 8% ఎంత అవుతుందండి 1200 అవుతుంది. రైట్ ఇక్కడ ఎంత ఎన్ని టైమ్స్ పోతుందండి 15 150 టైమ్స్ పోతుంది. ఇక్కడ 100% ఏదంటే 1% వాల్యూ 150. అయితే 100% ఎంత అవుతుంది 150. నెక్స్ట్ ఇంకా 2 zeros అంటే 15,000 అవుతుంది. వెళ్ళి ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్ అంతే అండి. మీకు డైరెక్ట్ వేస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి సింపుల్గా మళ్ళీ వేసాను. 8/3% 400 అయితే 8% ఎంత అవుతుంది 3తో మల్టిప్లై కదా 1200 అవుతుంది. మనకు కాస్ట్ 1% కాబట్టి బై 8 చేస్తే ఇక్కడ కూడా బై 8 చేస్తే 150. 1% 150 అయితే మనకి ఇక్కడ 100% ఎంత అవుతుంది 15,000 అవుతుంది. 15,000 అవుతుంది. దాన్ని ఇంకో మధ్యలో కూడా చెప్పాను కానీ అలా కూడా చెప్తాను చూడండి. 2/3 కదండి 2/3 అంటే ఇక్కడ 20 అనుకుంటున్నాను. రిమైనింగ్ 10 మొత్తం ఇంకా 30 అవుతాయి. ఓకే సో దీంట్లో ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది 5% ప్రాఫిట్ వచ్చింది. 20లో 10% అంటే 2 5% ఎంత అని 1. నెక్స్ట్ చూడండి 10లో ఎంత అండి 2% కదండి మైనస్. సో 10లో 2% అంటే ఎంత అండి 0.2 మైనస్ అంటే ఓవరాల్గా ఎంత అండి 0.8 వస్తుంది. 1 మైనస్ 0.8. సో అంటే ఇప్పుడు మనకి ఎంత అని ప్రాఫిట్ మొత్తం వచ్చింది 0.8 ప్రాఫిట్ వచ్చింది. ఈ వాల్యూ ఎంత అని ఇచ్చాడు మనకి. సో 0.8% ప్రాఫిట్ వచ్చింది. దాని వాల్యూ 400 అన్నాడు. అయితే మనకి ఎంత అని మొత్తం ఓవరాల్గా ఎంత ఉంది ఇక్కడ మొత్తం అసలు ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి 20 ఉన్నాయి. అంటే మనకి 0.8 అనేది 40 అయితే 20 అనేది ఎంత అవుతుందో కావాలి మనకి. సో ఇక్కడ 1 ఎంత అవుతుందండి ఇక్కడ 1 అంటే ఇక్కడ ఏం కావాలి మనకి 500 కావాలి. రైట్ సో అంటే మొత్తం ఎంత ఉన్నాయండి 30 కదండి. సారీ ఇక్కడ 30 ఉన్నాయి. 20 + 10 30 ఉన్నాయి. అయితే 30కి ఎంత. సో 1 పార్ట్ 500 అయితే 30 పార్ట్స్ ఎంత 1 ఇంటూ మనకి 30 కావాలి కానీ ఇక్కడ ఇంటూ 30 చేయండి. 3 15 150. నెక్స్ట్ 2 zeros ఉంటాయి కాబట్టి 15,000 15,000 అవుతుంది. అలా కూడా చేయొచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి. ఇక్కడ 20 ఆర్టికల్స్ 10 ఆర్టికల్స్ 30. 20లో 5% ప్రాఫిట్ కాబట్టి 1 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 10లో 2% లాస్ కాబట్టి 0.8 అంటే ఓవరాల్గా ఎంత 0.8 ప్రాఫిట్ వచ్చింది. ఆ వాల్యూ ఎంత ఇచ్చింది మనకి 400 అన్నాడు. 0.8 400 అయితే మనకి మొత్తం ఎంత ఉందని వాల్యూ 30 ఉంది. 30 వాల్యూ ఎంత ఉంది 15,000 అవుతుంది. సింపుల్. క్వశ్చన్ నెంబర్ 47. ఏ పర్సన్ బాట్ 50 pence ఫర్ 50 each. ఏమన్నాడు 50 pence 50 each. జనరల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనకి అన్నెసరీ డేటా చాలా ఉంటుందని దాని గురించి పట్టించుకోదు. ఓకే సో 50 pence కొన్నాడు. ఓకే అది ఇంపార్టెంట్. 50 ఒక్కదాన్ని బట్టి అన్నాడు. అది ఎక్కడ యూజ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం తర్వాత. రైట్ ఇఫ్ ఈ సోల్డ్ 40 ఆఫ్ దెమ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 5%. 50లో 40 నుండి 5% లాస్ కమ్మేశాడు. హీ వాంట్స్ టు గెయిన్ 10% ఆన్ ద హోల్. ఇప్పుడు ఏమంటున్నాడు తను ఫస్ట్ అయితే లాస్ట్లో అమ్మాడు 5%. ఇప్పుడు మిగతా ఆర్టికల్స్ ఏమంటున్నాడు 10% లాభానికి అమ్మాలని చెప్తున్నాడు. అంటే మొత్తం ఓవరాల్గా 10% లాభం రావాలంటున్నాడు తను. అయితే దెన్ ఈజ్ గెయిన్ పర్సెంట్ ఓకే ఫైన్. సో ఈ వాంట్స్ టు గెయిన్ 10% ఆన్ ద హోల్. దెన్ ఈజ్ గెయిన్ పర్సెంట్ ఆన్ ద రిమైనింగ్ పెన్స్ షుడ్ బి. ఓకే మొత్తం చూడండి క్వశ్చన్ సింపుల్ అండి. మొత్తం 50 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక్కో దాని కాస్ట్ 50. రైట్ ఇప్పుడు ఏమన్నాడు దాంట్లో కొన్ని 40 ఆర్టికల్స్ ఏం చేశాడండి 5% లాస్ కమ్మాడు. సో రిమైనింగ్ ఏంటి ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ రావాలంటున్నాడు. అయితే రిమైనింగ్ ఎంత పర్సెంట్కి అమ్మాలంటున్నాడు. ఎంత ప్రాఫిట్ రావాలంటే మొత్తం ఓవరాల్గా 10% ప్రాఫిట్ రావాలి. అయితే దెన్ ఈజ్ గెయిన్ పర్సంటేజ్ ఆన్ ద రిమైనింగ్ పెన్స్ షుడ్ బి. మిగతా పెన్స్ మీద ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ ఉండాలి అంటున్నాడు. ఓకే మొత్తం ఏంటండి 50 కదా అండి 50. రైట్ 50లో 40 గురించి మాట్లాడుతున్నాడు. ఎంత అండి మనకి 4/5 కదా అండి. సో 4/5 గురించి మాట్లాడుతుంది. ఇంకోటి ఎంత ఉంది 1 పార్ట్ ఉంటుంది. అంటే రైట్ ఫస్ట్ చూడండి 4 పార్ట్స్ ఉన్నాయి.
డైరెక్ట్ 40 తీసుకుంటే ఏంటంటే మనకు నెంబర్ పెద్దగా వస్తుంది, అందుకోసం నేను ఫ్రాక్షన్లో తీసుకున్నాను ఇక్కడ ఈ మెథడ్కి. సో 4 పార్ట్స్ ఉంది. ఇక్కడ లాస్ ఎంత అంటున్నాడండి, 5% లాస్ అన్నాడండి. 40 ఆఫ్ దెన్ 5% లాస్ అంటే -5%, అంటే ఓవరాల్గా ఎంత 4 5 20 -20% ఉంది. నెక్స్ట్ 1 పార్ట్, దీని గురించి మనం చెప్పలేదండి ఎంత కమ్మాడు, బట్ మేమన్నాడు ఓవరాల్గా ఏమన్నాడు 5 పార్ట్స్ గురించి చెప్పాడు. ఎంత అన్నాడండి, ఓవరాల్గా 10% ప్రాఫిట్ రావాలన్నాడు. 5 10s ఎంత అండి 50 రావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తాం టక్కున ఏం రాస్తామంటే 20 ఉంది 50 ఉంది కదా, మనం ఇక్కడ మధ్యలో 30 రాస్తాం. కానీ అలా కాదు కదండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ -20 ఉంది, -20 నుంచి ఇక్కడ 50 రావాలి. అంటే మైనస్ నుంచి 0 రావడానికి 20 యాడ్ చేయాలి, 0 నుంచి 50 రావడానికి 50 యాడ్ చేయాలి. అంటే ఓవరాల్ ఎంత యాడ్ చేయాలంటే 20 + 50 70. అంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఏంటండి, ఇక్కడ ఈ రెండు కలిపితే ఇక్కడ వాల్యూ వస్తుంది. ఎంత అవుతుందండి 70%. ఎంత, ఒక ఆర్టికల్ 70%, అంటే ఎంత ప్రాఫిట్ కమ్మాలండి, 70% ప్రాఫిట్ కమ్మాలి. ఒకవేళ ఇక్కడ 2 ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తే 70/2 చేస్తాం, ఎందుకంటే మొత్తం కలిపి 70% ప్రాఫిట్, అది ఎన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 2 ఆర్టికల్స్ కాబట్టి 70/2 చేస్తాం. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం డైరెక్ట్ రాయొచ్చు, 70% ప్రాఫిట్కి ఆ మిగతా అమ్మాలి. ఓకే రైట్, ఇంకో మెథడ్ ఇద్దాం. మనకి ఏమన్నా 40 అన్నాడు కదా అండి, 40 ఆర్టికల్స్ ఎంత అన్నాడు, 5% లాస్ అన్నాడు. 45 అంటే ఎంత అవుతుంది, 5% అంటే 2 అవుతుంది, ఇక్కడ 2 లాస్ వచ్చింది. నెక్స్ట్ 10 ఆర్టికల్స్ ఎంత రావాలో తెలియదు మనకి. ఓవరాల్గా 50 ఆర్టికల్స్ ఏమన్నాడు అండి, 10% ప్రాఫిట్ అన్నాడు. సో 5లో 10 ఎంత, 50లో 10 ఎంత అని 5 అవుతుంది. ఇప్పుడు జాగ్రత్త చూడండి, సో ఇక్కడేమో -2 ఉంది, ఇక్కడ 5 ఉందండి, ఇక్కడ వాల్యూ ఎంత ఉండాలండి 7 ఉండాలి. ఇప్పుడు మనకేంటి 7 అనేది ఎంత పర్సెంటేజ్ కావాలి, మనకి పర్సెంటేజ్గా అడిగింది. 10 వాల్యూది 7 కమ్మాడు, అంటే ఎంత 7కి ఎక్స్ట్రా ప్రాఫిట్ కమ్మాడు. అంటే 7 అనేది ఎంత అండి 7/10, అంటే 7/10 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 70% అని తెలుసు మనకి, 70% అవుతుంది ప్రాఫిట్. ఎంత అండి, ఆ మిగతా 10 ఆర్టికల్స్ని 70% ప్రాఫిట్ కమ్మాల్సి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 అండి. ఎ మ్యాన్ బైస్ ఏ ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ 3,60,000. ఒక ఏమన్నాడు, మొత్తం ఒక ల్యాండ్ని కొన్నాడు, ఎంతకంటే 3,60,000 పెట్టి కొన్నాడు ఒకతను. ఈ సెల్స్ 1/3 at a loss of 20% and 2/5 at a gain of 25%. At what price must he sell remaining field so has to make an overall profit of 10% అన్నాడు. అయితే 3,60,000 పెట్టి కొన్నాడండి, దాంట్లో ఏమన్నాడు 1/3 ఏమో 20% లాస్ కమ్మాడు, మిగతా దాంట్లో 2/5 పార్ట్ 1/3 ఏమో 20% ప్రాఫిట్ కమ్మాడు, 2/5 ఏమో 25% గెయిన్ కమ్మాడు. ఇక మిగతాదంతా ఎంత కమ్మాలి అంటున్నాడు, ఓవరాల్గా అతనికి 10% ప్రాఫిట్ రావాలంటున్నాడు. ఓకే రైట్, సో మొత్తం ఎంత అండి 2/5 ఫస్ట్ అండి 1/3, తర్వాత ఏంటంటే 2/5 కదా అండి. ఇక్కడ 2కి 3కి 5కి ఎంత అండి ఎల్సిఎం 15, అంటే మొత్తం ఎంత అనుకుంటాను 15 అనుకుంటున్నాను అండి, 15 పార్ట్స్ ల్యాండ్ అనుకుంటున్నాను. సో మొత్తం ఎంత అండి 15 పార్ట్స్ ల్యాండ్. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. 15లో 1/3 అన్నాడు కదండి, 1/3 ఎంత అండి 5 పార్ట్స్. 5 పార్ట్స్ అని ఎంత కమ్మాడు, 20% లాస్ కమ్మాడు. 5 పార్ట్స్ 1/3 ఎట్ ఏ లాస్ ఆఫ్ 20% అండి, ఇక్కడ -20%. సో 5 × 20 ఎంత అండి 100%, అంటే ఓవరాల్కి ఇక్కడ 100% వచ్చింది లాస్. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఏముందండి 2/5 అన్నాడు, దీంట్లో 2/5 ఎంత అండి 2/5 కదండి, 15 × 2/5, 5 అంటే 3 2 6 పార్ట్స్, ఇది ఎంత కంటున్నాడండి 25% అంటున్నాడు ప్రాఫిట్. సో 625 ఎంత అండి, ఇక్కడ 150 అవుతుంది. సో 100% -100%, ఇక్కడ 150. నెక్స్ట్ ఎంత ఉందండి, మొత్తం 15లో 11 పోతే ఇక్కడ 4 ఉండాలి. ఈ 4 ఎంతో తెలియదు మనకు, అదే కనుక్కోవాలి. ఓవరాల్గా 15 మీద అతనికి ఎంత అండి 10% ప్రాఫిట్ అన్నాడు. సో ఎంత అవుతుంది, ఓవరాల్గా 150% ప్రాఫిట్ రావాలి. రైట్, సో ఓవరాల్గా 150% ప్రాఫిట్ రావాలండి. ఇక్కడ ఎంత ఉండాలి, అక్కడ 150 ఉంది, ఇక్కడ 150 ఉంది, అంటే ఇక్కడ -100 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, +100 చేసి 100 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏంటంటే ఇక్కడ 150 మిగులుతుంది, అంటే ఇక్కడ 100%. సో 100% అనేది దేనికండి, ఇప్పుడు 4 ఆర్టికల్స్ 100%, అంటే ఒక్కొక్క ఆర్టికల్ మీద ఎంత అండి 25% ప్రాఫిట్ రావాలి. సో ఎందుకంటే మనకు 100 అనేది బై 4 చేస్తాం కాబట్టి 25% రావాలి. అది ఎన్ని ఆర్టికల్స్ అని మనం చెప్పేది 4 పార్ట్స్ని, మొత్తం 15 పార్ట్స్ అయితే 4 పార్ట్స్ 25% రావాలి. కానీ మనకు అడిగింది డైరెక్ట్ పర్సంటేజ్ అడగలేదండి, ఆ మిగతా ఎంత అమౌంట్ అని అడిగాడు. రైట్, సో ఇక్కడ జాగ్రత్త చూడండి ఒకసారి. మొత్తం 15 పార్ట్స్ 3,60,000 కదా అండి, 3,60,000 అవుతుంది. దాంట్లో 4 పార్ట్స్ వేలు ఎంత అవుతుందండి, ఇక్కడ ఎంత ఇంత ఏం చేస్తామండి, ఇక్కడ 15 2s ఎంత అండి 30, ఇంకా 4 ఉంటుంది కాబట్టి 24 చేస్తే ఎంత అవుతుంది 96,000. 96,000 4 పార్ట్స్ అవుతుంది. మొత్తం 15 పార్ట్స్ అనేది 3,60,000 అయితే 4 పార్ట్స్ 96,000 అవుతాయి. దాన్ని 25% ప్రాఫిట్ కమ్మాడు. ఇప్పుడు చూడండి, దీన్ని 25% ప్రాఫిట్ కమ్మాడు. 25% ఎంత 1/4 కదా అండి. సో దీంట్లో 1/4 ఎంత అవుతుందండి, సో బై 4 చేస్తే 24 కదా అండి, 24,000 అంటే ఇక్కడ
ప్లస్ 24,000 అంటే 96,000 ప్లస్ 24,000 అవుతుంది 1,20,000 అవుతుంది. 1,20,000 ఏం లేదు ఇక్కడ క్యాల్కులేషన్ అండి, సింపుల్ క్యాల్కులేషన్. బట్ మీకు పెద్ద నెంబర్ కనిపిస్తున్నాడు అంతే, చాలా సింపుల్. జీరోస్ ఉన్నాయి కాబట్టి రాసాను కాబట్టి అంత పెద్దగా కనిపిస్తుంది అంతే. 15 parts 3,60,000, 4 parts ఎంత అవుతుంది 96,000 అవుతుంది. 96,000 25% ప్రాఫిట్ కమ్మాలి. అంటే మిగతాదంతా ఎంత కమ్మాలి, దీంట్లో 1/4 అంటే 24,000, 96 ప్లస్ 24 1,20,000కి మిగతా అమ్మాలి అని అర్థం. ఓకే రైట్. సో దీన్ని ఒకవేళ మనం ఇంకో మెథడ్ ఉంది కానీ దాంట్లో ఇద్దాం. ఇది కొంచెం సింపుల్గా అయిపోతుంది చూడండి. ఇక్కడ మనకేమన్నాడు, బై 3 అన్నాడు, 5 అన్నాడు, మనకి 15, కానీ మనకు ఆల్రెడీ తెలుసు 360, మనకి 3,60,000 అన్నాడు. దాన్ని నేనేం చేస్తాను, సింపుల్గా ఉండడానికి కోసం 360 అనుకున్నాను. మొత్తం ఎంత అని 360 వేలు అనుకుంటున్నాను. ఓకే రైట్. సో ఇప్పుడు దీంట్లో మనకి ఏమన్నా 1 third అన్నాడు. సో దీంట్లో ఫస్ట్ 1 third అన్నాడు కాబట్టి 360/3 అంటే ఎంత అవుతుంది 120. ఈ 120 ఎంత ప్రాఫిట్ కమ్మాడు, లాస్ కమ్మాడు, ఎంతకి 20% లాస్. సో 120లో 20% ఎంత అవుతుంది, 120లో 10% 12, ఇక్కడ 20% కావాలకి ఎంత అవుతుంది 24 అవుతుంది మైనస్. నెక్స్ట్ 250 అన్నాడు, దీన్ని బై 5 చేస్తే ఎంత అండి, బై 5 చేస్తే చూడండి ఒకసారి మనకి 72 2 ఎంత 144. సో ఈ 144 అనేది ఏమంటున్నాడు 25% ప్రాఫిట్కి అంటున్నాడు. 25% 1/4 కదండి ఇక్కడ. సో 1/4 అంటే ఇక్కడ 3 24 36 అవుతుంది, ఇక్కడ 36 ఉంది ప్లస్. సో మనకి మిగతా ఎంత ఉందండి ఇక్కడ 120 144 పోతే రిమైనింగ్ 96 ఉంటాయండి. ఈ 96 ఎంత కమ్మాలి అంటున్నాడు. ఓకే సో ఓవరాల్గా 360, ఈ 360లో 10% కదండి మనకు కావాల్సింది, 10% ఎంతని 36 రావాలి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకు ఓవరాల్గా 36 ప్రాఫిట్ రావాలి. ఆల్రెడీ ఇక్కడ 36 ఉంది, ఇక్కడ -24 అంటే ఇక్కడ ఎంత రావాలి 24 కావాలి. సో 24 కావాలి. ఆల్రెడీ 96 కానీ ఇంకా 24 ఎక్స్ట్రా కమ్మాలంటున్నాడు. అంటే మొత్తానికి ఎంత 96 ప్లస్ 24 ఎంత అవుతుందండి 120. కానీ మనకి ఇక్కడ ఏంటంటే 360 అనుకున్నాము, 360 వాల్యూ 3,60,000 అయితే 120 వాల్యూ ఎంత అవుతుందని ఇక్కడ. సో ఇక్కడ 120 కావాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు 3,60,000, 360 వాల్యూ 3,60,000 అయితే మనకు 120 వాల్యూ ఎంత అవుతుందండి 1,20,000 అవుతుంది, 1,20,000 అవుతుంది. అది అండి. సో మీ ఇష్టం అండి, మీకు ఏ కంఫర్ట్ అయినా కూడా. నేనైతే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లకి ఇచ్చినప్పుడు అయితే ఈ మెథడ్ బెటరు. జనరల్గా ఇంతకుముందు వరకు అయితే ఇది బెటర్, ఎందుకంటే అక్కడ డైరెక్ట్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇది ఈజీగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే వాల్యూ అడిగాడు కాబట్టి ఈ మెథడ్ బెటర్. అందుకే మీకు 2 మెథడ్ చెప్తున్నాను. మీకు ఏది కంఫర్ట్ ఉండి ఏది బెటర్ ఉంటే అది చేయండి. బట్ ఆల్మోస్ట్ దే టేక్ సేమ్ టైం అండి. సో ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ అయినప్పుడు ఇఫ్ యూ గో విత్ దిస్ మెథడ్ దట్ విల్ బి బెటర్. సో ఒకవేళ మనకి నెంబర్ అడిగాడు అనుకోండి విల్ గో విత్ దట్ మెథడ్. ఓకే ఇదంతా ఎందుకు సార్, నాకు ఒకటే మెథడ్ అంటే మీ ఇష్టం, బెటర్ యూ లెర్న్ దిస్ మెథడ్. మాకు 2 మెథడ్లు సార్, ఒకటే మెథడ్ కావాలనుకుంటే యూ కెన్ లెర్న్ దిస్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఏ షాప్ కీపర్ బాట్ 200 articles ఈచ్ కాస్టింగ్ సేమ్. సో 200 articles కూడా అన్నిటి కాస్ట్ సేమ్ అన్నాడండి. హీ సోల్డ్ 30% ఆఫ్ ద ఆర్టికల్స్ ఎట్ 20% ప్రాఫిట్ అండ్ రిమైనింగ్ 10% ప్రాఫిట్. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ మేడ్ బై హిమ్ 2,600, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఈచ్ ఆర్టికల్ అన్నాడు. ఓకే రైట్. సో మనం ఎలా ఏం చేయొచ్చు అండి, ఇప్పుడు మనకి ఎవరంటే ఫస్ట్ ఎంత అన్నాడండి 30% అన్నాడు కదా అండి. ఓకే సో 30% అంటే మనం ఎలా రాయొచ్చండి 3/7లా రాస్తాం అంతే కదండి. సో అయితే 3 parts ఎంత అన్నాడండి, ఎంత కమ్మాడు, ఫస్ట్ అతను 30% 20% ప్రాఫిట్ కనండి. సో 20% into 3 ఎంత అండి 60% ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత అండి 7 parts. ఇవి ఎంత కన్నాడు 10% ప్రాఫిట్ అన్నాడు. ఇది 10% అంటే ఎంత అవుతుంది ఇక్కడ 70% అవుతుంది. సో 60 మొత్తం ఓవరాల్గా ఎంత ఉందండి ఇక్కడ 10 articles. సో మొత్తం ఎంత అండి 130% రైట్. సో ఇప్పుడు మనకి ఒక్కొక్క ఆర్టికల్కి ఎంత రావాలండి 130/10 కదండి. 130/10 అంటే ఎంత అండి 13% ప్రాఫిట్ అండి, 13% ప్రాఫిట్. ఓకే సో మనకి ఇప్పుడు ఏమని ఇచ్చాడు, ఓవరాల్ ప్రాఫిట్ ఇచ్చాడండి. ఓవరాల్ ప్రాఫిట్ ఇచ్చాడు కదా, ఎంత అన్నాడండి 2000 ఎంత అన్నాడు 2,600 అంటే ఈ 13% వాల్యూ 2,600 అయితే రైట్. సో మనకేంటంటే 1% ఎంత అవుతుంది ఇక్కడ 200 అవుతుంది, 1% 200 అవుతుంది. మనకేంటి మొత్తం వాల్యూ మొత్తం కాస్ట్ ప్రైస్ కావాలంత అండి 100% ఎంత అవుతుందండి. సో 200 13 to 26 ఓకే రైట్. సో కాబట్టి 20,000. కానీ మనకు అడిగింది ఇది కాదండి, ఏమన్నాడు ఒక్కొక్క ఆర్టికల్ వాల్యూ అన్నాడు. మొత్తం ప్రైస్ ఇంత వచ్చింది, ఎన్ని ఆర్టికల్స్ అని చెప్పాడు మనకి స్టార్టింగ్లో 200 articles అన్నాడు. 200 articles మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది 20,000 వచ్చింది. సో మనకి 1 article కావాలి కాబట్టి 1 article ప్రైస్ కావాలి కాబట్టి 20,000/200
2 zeros క్యాన్సిల్, ఇక్కడ ఎంత అవుతుంది ఇంటూ చేస్తే 100 రూపీస్. సో అంటే ఒక్కొక్క ఆర్టికల్ వాల్యూ ఎంత అని 100 రూపీస్ అవుతుంది, రైట్. సో మీకు చూడండి, మీకు ఈ మోడల్లో కానీ మ్యాక్సిమం మీకు ప్రతి మోడల్కున్న ఎక్కువ డెప్త్ ఉన్న క్వశ్చన్, లైక్ ఏ రకంగా అడుగుతాడో ఒక మోడల్లో అన్ని రకాల క్వశ్చన్స్ చేస్తున్నానండి. మీరు జాగ్రత్తగా నేర్చుకోండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మనకి ఏంటంటే అరే ఇన్ని మెథడ్స్ చెప్తున్నారు ఎందుకని కాదండి, ఇన్ని మెథడ్స్ ఎందుకు చెప్తున్నారంటే మీకు తెలియాలి. అంటే ఎగ్జామ్లో మీరు వెళ్ళే టైం ఖచ్చితంగా మ్యాక్సిమం క్వశ్చన్లు మనం డిస్కస్ చేసి ఉండాలి. అంటే సేమ్ నెంబర్స్ కాకపోయినా ప్యాటర్న్ మనకి ఆ నెంబర్ మోడల్స్ కూడా డిస్కస్ చేయాలి. మీకు అందుకు చూడండి, ఇక్కడ ప్యాటర్న్ ఒకటి కాకుండా డిఫికల్టీ కూడా చెప్తున్నాను. మీకు డిఫికల్ట్ నెంబర్స్ వచ్చినప్పుడు కూడా ఎలా చేయాలో చెప్తున్నాను. సో ఇదంతా మనం ప్రాపర్ నేర్చుకుంటే ఎగ్జామ్లో అంత కష్టపడాల్సిన అవసరం ఉండదండి, ఈజీగా చేయొచ్చు. ఓకే, మళ్ళీ రిపీట్ చూడండి. 3/7, 3 పాస్ 20% 60% ప్రాఫిట్, 7 పాస్ 10% 70, ఓవరాల్గా 130/10 13%. ఈ 13% వాల్యూ ఎంత ఇచ్చాడండి, 2600 అన్నాడు. 1% ఎంత అవుతుంది, 200 అవుతుంది. అయితే 100% 20,000. ఈ 20,000 అనేది మొత్తం ఓవరాల్గా కాస్ట్ ప్రైస్ అండి. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఇక్కడ, 200 ఆర్టికల్స్ ఉన్నాయి. మనకు అడిగింది ఓవరాల్ కాస్ట్ ప్రైస్ అడిగింది, ఒక ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ అడిగాడు. సో 20,000/200 100 రూపీస్ ఒక్కొక్క ఆర్టికల్ అవుతుంది. ఓకే, సో దీన్ని మన ఇంకో మెథడ్ కూడా దాంట్లో వేస్తాడు. మొత్తం ఆర్టికల్స్ ఎంత అండి, 200 కదా అండి, మొత్తం 200 ఆర్టికల్స్. దాంట్లో ఉన్న 3 పార్ట్స్ అండి, 3 పార్ట్స్ ఎంత అవుతుందండి, మొత్తం 60 ఆర్టికల్స్. ఎంత కంటున్నాడండి, 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్, 60 20% ప్రాఫిట్ ఎంత అవుతుంది, ఇక్కడ 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి, 200లో 160 అంటే 140 ఉంటాయి. ఈ 140 అని ఎంత పర్సెంట్ కమ్మారు, 10%. అంటే ఇక్కడ ఎంత రావాలి, 14 రావాలి. అంటే ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత, 26 ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ 26 ఓవరాల్గా. ఆ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, సింపుల్గా చెప్పచ్చు 2600 అన్నాడు. అయితే మనకి ఇక్కడ చూడండి, మనకి ఎంత ఉందండి, మొత్తం వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 200 కానీ 26 వాల్యూ 2600 అయితే 200 వాల్యూ ఎంత అవుతుందండి, 200 వాల్యూ ఎంత అవుతుందండి, 20,000 అవుతుంది. 20,000, రైట్. సో అయితే ఇక్కడ మనకి ఏంటి చెప్పాలండి, ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకేంటి 200 వాల్యూ కదండి, మనకు ఒక్కొక్క దాని వాల్యూ కాదు, ఒక్కొక్క వాల్యూ ఎంత అవుతుందని ఇక్కడ మనకి 100 అవుతుంది. డైరెక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఒక వాల్యూ 100 అవుతుంది. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం 26 కదా, ఇక్కడ తీసుకుని 200లో 26 వాల్యూ ఉంది మనకి, 2600 అని. మనకు కావాల్సిన ఒకదాని వాల్యూ కదండి, మొత్తం 26 ఆర్టికల్స్ ఉన్నాయి, 2600 వచ్చింది. అంటే ఒక ఆర్టికల్ వాల్యూ అయితే అంతే కదా. అంటే ఇది కూడా రాయాల్సి ఉంటుంది, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకు కావాల్సిన ఒకదాని వాల్యూ కావాలి. ఒకదాని వాల్యూ కావాలి, ఇక్కడ 26 వాల్యూ 2600 అయితే ఒకదాని వాల్యూ ఎంత అవుతుందని 1 పార్ట్ వాల్యూ 100 అవుతుంది. డైరెక్ట్ ఇక్కడే చెప్పేయచ్చు మనం. ఇదంతా కూడా రాయాల్సిన అవసరం లేదు, కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఇదంతా కూడా. ఎందుకంటే 200 చేసి మళ్ళీ బై 200 చేసే బదులు ఇక్కడ ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 100. అంటే దట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. సో అందుకే మీకు చూడండి, ఇక్కడ మీకు ఈ మెథడ్ క్లియర్ అయితే ఈ మెథడ్ బెస్ట్ మెథడ్. ఇలాంటి వాటికి ఎక్కువ పెద్దగా వాల్యూస్ నెంబర్ ఇచ్చినప్పుడు మనకి నెంబర్ అయితే ఎప్పుడు అడుగుతాడో, కాస్ట్ ప్రైస్ కానివ్వండి, సెల్లింగ్ ప్రైస్ కానివ్వండి, ప్రాఫిట్ ఇలాంటి అడిగినప్పుడు, నెంబర్లో అడిగినప్పుడు ఇది, పర్సంటేజ్లో అడిగినప్పుడు ఈ మెథడ్ బెటర్. మళ్ళీ రిపీట్ చూడండి, దీంట్లో మనకి ఎంత అంటే 30% అంటే ఎంత, 60 ఆర్టికల్స్ మనకి 20% ప్రాఫిట్ వరకు 12 ఎక్స్ట్రా వస్తుంది. నెక్స్ట్ అంటే 140 10% 14, మొత్తం కలిపి 26. ఈ వాల్యూ ఎంత, 2600. అయితే ఒక పార్ట్ వాల్యూ ఎంత, 100. సింపుల్. ఎందుకు ఒక పార్ట్ వాల్యూ అంటే మనకి, సో 200 తీసుకున్నాం, 200 ఆర్టికల్స్ తీసుకున్నాము, మనకు కావాల్సి ఒకటే ఆర్టికల్ వాల్యూ అడిగాడు. అయితే ఒకదాని వాల్యూ ఎంత అవుతుంది, 100 అవుతుంది. అదే క్వశ్చన్ నెంబర్ 50. మ్యాంగోస్ ఆర్ పర్చేజ్డ్ ఎట్ 10,000 రూపీస్ పర్ టన్. మ్యాంగోస్ ఏమంటే ఒక టన్కి 10,000 రూపీస్కి పర్చేజ్ చేశారండి. ఇఫ్ 1/3 ఆఫ్ ద టోటల్ మ్యాంగోస్ ఆర్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 4%, and then to attain a overall profit of 30%, at what price should the remaining mango sold? ఏమన్నా మనకి 1/3 ఏమో 4% లాస్ కమ్మాయండి, కానీ ఓవరాల్గా అతనికి ఎంత 30% ప్రాఫిట్ రావాలంటున్నాడు. అయితే మిగతా మ్యాంగోస్ ఎంత కమ్మాలి అంటున్నాడు. ఓకే, సో 10,000 నీకు సింపుల్ అవుతుంది, 10,000 కదా అండి. దాంట్లో 1/3 అండి, అంటే 1 పార్ట్కి ఎంత అండి, 4% లాస్ అంటే ఎంత అండి, 4%. ఇక్కడ -4. రిమైనింగ్ ఎంత, 2 పార్ట్స్ కదండి, అది మనకి ఎంతో తెలియదు. ఓవరాల్గా 3 పార్ట్స్ ఎంత అంటే 30% ప్రాఫిట్ అన్నాడు. సో ఎంత అవుతుంది, ఇక్కడ 90% కావాలి ప్లస్ ఇది 90. ఇక్కడ ప్రోడక్ట్కి ఎంత ఉన్నాడు, ఓవరాల్గా 94% ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 90 ఉంది, ఇక్కడ -4. అంటే ఇక్కడ దీనికి ఏంటంటే మనకి ఇప్పుడు దీంట్లోంచి ఇది తీసేస్తే 90 రావాలి. 90, అందుకే 94ని దేని నుంచి తీస్తే 90 వస్తుంది, 94 తీసేస్తే వస్తుంది, కాబట్టి 94 అవుతుంది. ఇప్పుడు 94 ఏంటంటే 2 ఆర్టికల్స్ కదా అండి, అంటే 94% బై 2 ఎంత అంటే అప్పుడు 47% ప్రాఫిట్ తమ్మాలి. 47% ప్రాఫిట్ తమ్మాలి. అసలు యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడండి, 10,000 అన్నాడు. సో 10,000 నుంచి 47%తో అమ్మాలి, 10,000. సో 47% ప్రాఫిట్ ఎంత అండి, 4,700. అంటే ఎంత కమ్మాలండి, 14,700కి మిగతా ఆర్టికల్స్ని అమ్ముతే కానీ అతనికి 30% ప్రాఫిట్ వస్తుంది. సింపుల్ అండి.
సో 1/3 కాడికి 1 పార్ట్ 4% ఆర్ -4, మొత్తం ఓవరాల్గా ఎంత అన్నాడు 30% కాడికి 90, ఇక్కడ -4 ఉంది, ఇక్కడ 90 ఉంది, అంటే ఇక్కడ ఎంత ఉండాలి 94% ఉండాలి. అది ఎన్ని ఆర్టికల్స్ 2 ఆర్టికల్స్, అంటే ఒక్కోదానికి ఎంత అండి 47% రావాలి. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 10,000, దాన్ని 47% ప్రాఫిట్ కమ్మాలి. సో 10,000లో 47% ఎంత అండి 4,700, అంటే మొత్తం 14,700కి అమ్మాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 51. A trader bought 10 kgs apple for 405. 10 kgsది 405 అన్నాడు. ఇక్కడ కేజెస్ కూడా ఇచ్చాడు, ఎంత అని చెప్పాలి క్లియర్గా ఇచ్చాడు 10 kgs అని. అవుట్ ఆఫ్ విచ్ 1 kg యాపిల్స్ ఫర్ ఫౌండ్ టు బి రోటెన్. అందులో మొత్తం 10 kgs యాపిల్స్ కొంటే దాంట్లో 1 kg యాపిల్స్ పాడైపోయినాయి, రైట్. సో అయితే మనకి ఏమంటున్నాడండి, అండ్ ఇఫ్ హీ విషెస్ టు మేక్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10%, ఓవరాల్గా అతనికి 10% ప్రాఫిట్ రావాలంటే ఎట్ వాట్ రేట్ షుడ్ హీ సెల్ రిమైనింగ్ యాపిల్స్ అన్నాడు. ఓకే, ఏం లేదండి 10 kg యాపిల్స్ కొన్నాడు, దాంట్లో 1 kg పాడైపోయినాయి, అతను ఏమనుకున్నాడు మొత్తం మీద 10% లాభం రావాలి. అయితే మిగతా ఎంత కమ్మాలి అంటున్నాడు, మిగతాది ఎంత కమ్మాలి ఒక్కొక్క యాపిల్ అంటున్నాడు. ఓకే, ఒక్కొక్క కేజీ ఎంత కమ్మాలి అంటున్నాడు, రైట్. సో ఫస్ట్ ఏంటండి 405 కదా అండి, 405 ఎన్ని కేజెస్ 10 kgs, అంటే ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత అండి 40.5, ఒక్కొక్క కేజీ కాస్ట్ ఎంత అండి 40.5, అది పక్క పెట్టేసాను, దాని గురించి తర్వాత మళ్ళీ మాట్లాడు. మనకేమన్నాడు మొత్తం 10 kgs కదా అండి, 1 kg గురించి మాట్లాడు, తర్వాత 9 kg మొత్తము 10 kgs అన్నాడు, రైట్. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇలాంటి రోటెన్ పాడైన కాన్సెప్ట్లో కొంచెం ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు రెగ్యులర్గా, చూడండి. సో మనకి మొత్తం 10 kgsలో 1 kg పాడైపోయింది. 1 kg పాడైపోయిందంటే దాని మీద ఎంత ఉందో మొత్తం అంత లాసే కదా అండి. ఆ 1 kg మనం ఏం చేయలేం కదా, వాడు అమ్మట్లేదు, ఇంకా 1 kg పాడైపోతాడు, పాడేస్తాడు, ఏం చేస్తాడు. సో ఈజ్ నాట్ సెల్లింగ్ దట్ 1 kg, దట్ మీన్స్ ఈజ్ లాసింగ్ మొత్తం ఆ ఎంటైర్ 1 kg మొత్తం లాస్ కదా అండి. ఆ మొత్తం లాస్ ఏంటంటే ఎంత అండి 100% లాస్ కదా 1 kg మీద, అది రాసిన ఇక్కడ -100%. సో 1 × 100 వాడికి మైనస్ ఇక్కడ ఎంత అని 100% వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి ఏమన్నాడు, ఇప్పుడు ఓవరాల్గా 10% ప్రాఫిట్ రావాలండి. ఎన్ని కేజెస్ 10 kgs. సో 10 kgs మీద 10% ఎంత అని ఇక్కడ 100% ప్రాఫిట్ రావాలి. ఇక్కడ ఆల్రెడీ -100 ఉంది, దాన్ని 100 చేయాలంటే ఏంది మైనస్ నుంచి నార్మల్ జీరోకి తీసుకురావాలి, జీరో నుంచి మళ్ళీ 100, అంటే ఓవరాల్గా 200 రావాలి ఇక్కడ. సో 200% అండి, ఇక్కడ 200% ఎన్నిటికండి అది 9 పార్ట్స్కి. సో 200/9 ఎంత అవుతుందండి, ఈ 200/9 అంటే మనకి 2/9 కదండి, ఫ్రాక్షన్లో 2/9 కదా, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లాగా రాశాను ఇక్కడ. 200/9 అంటే 2/9, ఎందుకంటే 100/9 అంటే మనకి 1/9, 200/9 కాబట్టి 2/9. లేదు సార్ ఎలా వచ్చిందంటే ఒకసారి మీకు కావాలని చూసినండి, 200% కదా అండి /9. సో దీన్ని ఏం చేస్తాం మనం ఫ్రాక్షన్ కన్నా ఇంటూ 1/100 రాస్తాం కదా, 100 క్యాన్సిల్. సో మనకి ఎంత అవుతుంది ఇక్కడ 2/9 అవుతుంది, 2/9 ఫ్రాక్షన్ ఇక్కడ 100%, సో 2/9 అవుతుంది. సో రైట్. సో అందుకే మనకి కాకపోతే ఏంటంటే మనం అలాంటిదంతా మొత్తం కూడా చేయకూడదండి ఎగ్జామ్లో, మనకు తెలిసి ఉండాలి 200/9 2/9 తెలిసి ఉండాలి. ఓకే రైట్. 2/9 ఒక 2/9 పార్ట్కి లాభంతో రమ్మాలి 2/9. బట్ ఆల్రెడీ కాస్ట్ ప్రైస్ ఎంత ఉందండి 40 ఉంది. సో 40.5 కాస్ట్ ప్రైస్ ఉంది, దీన్ని 2/9 పార్ట్స్ ప్రాఫిట్తో అమ్మాలి. సో దీన్ని /9 చేయండి ఇక్కడ. సో /9 × 2 కదండి, /9 చేస్తే ఎంత అవుతుందండి. సో ఇక్కడ మనకి /9 చేస్తున్నాను, ఇక్కడ 9 అంటే 9 4 36, 4 ఉంది, ఇంకెంత మిగిలింది 4 మిగిలింది, అంటే 45, అంటే దాన్ని 9 5 అంటే 4.5 అవుతుంది. 4.5 × 2 ఎంత అవుతుంది 9 అవుతుంది. ఇలాంటి క్యాల్కులేషన్స్ కూడా మనము సింపుల్ మళ్ళీ పెన్ను పెట్టి పేపర్ ఇచ్చేయకూడదు, బ్రెయిన్లోనే క్యాల్కులేట్. 405/9 అంటే 45, అంటే ఇంత 4.5 × 2 9. సో ఆల్రెడీ 40.5 ఉంది, ప్లస్ 9 చేసి ఎంత అవుతుందండి ఇక్కడ 49.5. అంటే ఎంత కమ్మాలి ఇప్పుడు అతనికి 1 kg పాడైపోయినా కూడా మొత్తం మీద 10% లాభం రావాలంటే మిగతా 9 kgలు అతను ఒక్కొక్క కేజీకి 49.5 రూపాయలు చొప్పున అమ్మాల్సి ఉంటుంది. 49.5 రూపీస్తో అమ్మాలి. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేసి చూడండి. 10 kgsకి 405, అంటే 1 kgకి ఎంత అవుతుందండి 40.5. ఎందుకు సార్ మీరు 1 kg తీసుకున్నారంటే మనకు అడిగింది 1 kg ప్రైస్ అడిగాడు, 1 kgని లాస్ట్లో అడిగాడు, ఎంత కమ్మాలి అంటున్నాడు, అందుకే 1 kg అంటున్నాడు. మిగతా అంటే ఒక్కొక్కటి ఎంత కేజీ కమ్మాలి, మిగతా 9 kgs అంటున్నాడు. ఎంత అండి అందుకే 1 kg వాల్యూ కావాలి మనకి 40.5. 1 kg మొత్తం పాడైపోయిందంటే 100% పాడైపోయింది, -100. 9ది ఎంత కమ్మాలంటే ఇది మనకు తెలియదు, ఇదే కనుక్కోవాలి. ఇప్పుడు 10% అంటే 10% ప్రాఫిట్, 10 kgsని 10% ప్రాఫిట్ రావాలంటే అంటే ఓవరాల్గా 100% ప్రాఫిట్ రావాలి. ఇక్కడ -100 ఉంది, ఇక్కడ 100 కానీ 200% ఉండాలి. 200 ఎన్నిటికని 9 పార్ట్స్ తెలియదు, 200/100 2/9 ఫ్రాక్షన్లు రాస్తాయి. ఇప్పుడు మన కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, ఒక్కొక్కదాన్ని 40.5 ఉంది, దాన్ని 2/9 చేస్తే 49.5కి అమ్మాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. క్వశ్చన్ నెంబర్ 52 అండి. ఏమన్నాడు క్వశ్చన్ నెంబర్ 52? ఎ వెండర్ బాట్ 40 డజన్స్ ఆఫ్ ఫ్రూట్స్. 40 డజన్స్ ఫ్రూట్స్ తీసుకున్నాడు ఒక వెండర్, కొన్నాడు ఎంతకి 2400.
40 డజన్ 2400 కొన్నాడు. అవుట్ ఆఫ్ దోస్ 30 ఫ్రూట్స్ ఆర్ రోటెన్ అండ్ త్రో అవే. 30 ఫ్రూట్స్, 40 డజన్లో 30 ఫ్రూట్స్ అండి, ఇక్కడ 30 డజన్స్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. 40 డజన్స్ 30 ఫ్రూట్స్ ఏమైందండి, పాడేశాడు. ఓకే, ఎట్ వాట్ రేట్ పర్ డజన్ షుడ్ హీ సెల్ అండ్ ద రిమైనింగ్ ఫ్రూట్స్ మేక్ ప్రాఫిట్ 25%. ఇప్పుడు ఏమన్నా మిగతా అన్ని ఫ్రూట్స్ ఎంతకు అమ్మాలి, ఓవరాల్గా 25% ప్రాఫిట్ అంటాడండి. మనకి ఏమని చెప్పాడు, ఫస్ట్ పర్ డజన్ కాస్ట్ ఎంత కనుక్కుందామని. మొత్తము 2400 ఎంత అంటే 40 రూపీస్కి 40 డజన్స్ అని అంటే కాస్ట్ ఎంత అంటే ఒక డజన్కి 60 రూపీస్ అండి. 60 రూపీస్తో కొన్నాడు ఒక్కొక్క డజన్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, దాంట్లో 30 ఫ్రూట్స్ పాడైపోయినాయండి మొత్తంలో. సో 30 ఫ్రూట్స్ని మిగతా డజన్స్లో ఉన్నాడు, దానికి డజన్లో కన్వర్ట్ చేద్దాం కానీ డజన్కి ఎన్ని ఫ్రూట్స్, 12 ఫ్రూట్స్. 30 ఫ్రూట్స్ అంటే 12, 24 ఇంకా 6 ఉంది కాబట్టి 2.5. సో అదే కదా, లేదంటే మీరు ఇలా చేయండి, 30 ఫ్రూట్స్ కాబట్టి అది కూడా ఇక్కడే రాసి చూడండి. 30 ఫ్రూట్స్ కాబట్టి 30 బై ఎంత అండి, 12 కదా అండి, ఎంత అవుతుంది ఇక్కడ 2.5 డజన్స్. సో ఫ్రూట్స్ని కన్వర్ట్ చేస్తే 2.5 డజన్స్ అయింది. ఇప్పుడు 2.5 డజన్స్ ఏమైందండి, మొత్తం పాడైపోయింది. అంటే లాస్ ఎంత అండి, ఇక్కడ మొత్తం లాస్ కదండి, 100% లాస్. 100 into 2.5 250% మైనస్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, మొత్తం గురించి మాట్లాడు. ఇక్కడ 2.5 డజన్స్ పోయాయంటే మొత్తం ఎన్ని డజన్స్ అండి, 40 డజన్స్ కదా. అంటే రిమైనింగ్ ఎంత ఉండాలి, 37.5 డజన్స్ ఉండాలి. వీటి గురించి అడుగుతున్నాడు. మనకి ఇంక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. ఓవరాల్గా 40 డజన్స్ మీద 25% ప్రాఫిట్ అంటున్నాడు అండి. 25%, 25 4 100, 25 into 40 అంటే 100కి 0 పెడితే 1000 అవుతుంది. 1000 ఇక్కడ అంటే మొత్తం 1000% ఉంది. ఇక్కడ -250, ఇక్కడ 1000 ఉంది. కానీ ఇక్కడ ఎంత ఉండాలండి అంటే ఇక్కడ ఉన్న నెంబర్ నుండి 250 తీసివేస్తే మనకి 1000 రావాలి. అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ దీనికంటే పెద్దగా ఉండాలి. ఎంత పెద్దగా ఉండాలి, 250 పెద్దగా ఉండాలి. సో 1250, ఈ 1250% ఎంతకి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 37.5కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అయితే ఎంత అవుతుంది ఇక్కడ, 1250 డివైడెడ్ బై 37.5 అంటే దాన్ని ఎలా రాయొచ్చండి, 70/2లో రాయొచ్చు కదా. 70/20 ఇంటికి వెళ్తే into 2 అవుతుంది. మళ్ళీ దీంట్లో కూడా మెల్లమెల్లగా చిన్న క్యాల్కులేషన్ స్టెప్స్ చేయకూడదండి. మనకి క్యాల్కులేషన్ ఫాస్ట్గా ఉండాలి, అందుకే డైరెక్ట్ వేస్తున్నాను. 37.5 అంటే 70/2. సో బయట కాడికి 2 వెళ్తే పైకి ఎలా అవుతుంది కాబట్టి into 2 రాస్తాను డైరెక్ట్గా. సో మనకి ఎంత అండి, 0 క్యాన్సల్. ఎంత ఉంది మొత్తం ఇక్కడ 250, సారీ ఇక్కడ 75/2 కదా అండి, 75/2. సో ఎంత అవుతుంది మనకి ఇక్కడ 25 3s 25 5s అండ్ నెక్స్ట్ 0 5 2s 100. 100/3 అంటే ఎంత అండి, 33 1/3%. అంటే ఇక్కడున్న ఈ డజన్స్ అన్నీ కూడా అంటే రిమైనింగ్ 2.5 డజన్స్ కాకుండా మిగతావన్నీ కూడా ఎంత కమ్మాలండి, 33 1/3% ప్రాఫిట్ కమ్మాలి. అసలు కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 60 ఉంది, దాన్ని 33 1/3 ప్రాఫిట్ కమ్మాలంటున్నాడు. సో 33 1/3 అంటే 1/3నే కదండి, ఎంత దాంట్లో 1/3 ఇస్తే 20, 60 + 20 ఎంత అండి, 80. అంటే 80 రూపీస్ పర్ డజన్కి అమ్మాలి మిగతావి. అప్పుడు అతనికి ఓవరాల్గా 25% ప్రాఫిట్ వస్తుంది. ఓకే రైట్, ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ చూడండి, రిపీట్ చేస్తున్నాను. 2400 రూపీస్కి 40 డజన్స్ తీసుకున్నాం అంటే ఒక్కొక్క డజన్ కాస్ట్ ఎంత అండి, 60 రూపీస్. మనకేమన్నాడు, దాంట్లో 30 ఫ్రూట్స్ పాడైపోయినాయి. 30 ఫ్రూట్స్ మిగతా డజన్లో వచ్చాడు కాబట్టి దాన్ని డజన్లో కన్వర్ట్ చేస్తున్నాం. 30/12 ఎంత అండి, 2.5 డజన్స్. సో 2.5 డజన్స్ మీద 100% లాస్, ఎందుకంటే అన్నీ పాడైపోయినాయి. అసలు దాని నుంచి ₹1 కూడా రాలేదు వాడికి. సో అంటే 100 into 2.5 into 100 250% లాస్. మిగతా ఎంత అండి, 40, మొత్తం ఓవరాల్గా 40 డజన్స్ మీద 25% ప్రాఫిట్ అంటే 1000% కావాలి. ఇక్కడ 250 ఉంది, ఇక్కడ 100 ఉంది. అంటే దీనికి ఎందుకంటే పెద్దగా ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలి, 250 ఎక్స్ట్రా ఉండాలి. అంటే 1250. ఆ 1250 ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలి, 37.5 కేజీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 37.5 ఎంత అంటే 75/2. సో 2 ఆర్ తీసుకెళ్ళండి డైరెక్ట్గా, అంటే 1250/75 into 2 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే మనకి 33 1/3 అవుతుంది. అంటే 1/3 దీన్ని ఇలా రాసుకుని కూడా మనకి 1/3 ఫ్రాక్షన్ రాసుకుని 1/3 అవుతుందండి. అలా ఏం లేదు. సో 60 కాస్ట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు అటు ఎంత కమ్మాలి, 33 1/3 అంటే 20 ప్రాఫిట్ కమ్మాలి. 60 + 20 80 రూపీస్కి అమ్మాల్సి ఉంటుంది. లేదు అంటే ఒకసారి చూడండి, మళ్ళీ 52 క్వశ్చన్నే మళ్ళీ ఒకసారి ఇంకో వేరేలా కూడా చెప్పొచ్చు. చూడండి ఒకసారి మీరు కావాలంటే. మనకేమన్నా మొత్తం 40 డజన్స్ కదా, దాంట్లో 30 పాడైనాయి. సో 30 పాడైనాయి. ఓవరాల్గా ఏంటంటే మొత్తము 30 ఉన్నాయి కదా, దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే 40 డజన్స్ కూడా మనకి దీనిలోకి మార్చుతున్నాం. 40 into 12 ఎంత అండి, సో 480 కదండి, మొత్తం 480 ఫ్రూట్స్లో 30 పాడైనాయి. 0 క్యాన్సిల్ ఎంత అండి, 1/16. అంటే ఒక్కొక్క 16 ఫ్రూట్స్కి ఒక ఫ్రూట్ పాడైంది అంటే 1/16 ఫ్రూట్ పాడైనాయి. అంటే మొత్తం 16 ఫ్రూట్స్ దాంట్లో ఒక పార్ట్ పాడైపోయింది. రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి
ఒక పార్ట్ కదండి, ఒక పార్ట్ 100% కదా అండి. సో -100 అంటే ఇక్కడ -100 వస్తుంది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏంటి ఉంటాయండి, ఒక పార్ట్ పోతే 15 ఫ్రూట్స్ ఏంటో తెలియదు మనకి. ఓవరాల్గా ఎంత అంటే 16 ఫ్రూట్స్, 16% ఎంత అని మనకి 25% రావాలంటున్నాడు. సో 16 25 ఎంత అని 400% రావాలి. ఇక్కడ 100% ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి, 500% ఉండాలి. ఈ 500% అనేది ఎంతకండి, 15 నాటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 500/15. ఓకే, సో ఎంత అవుతుంది ఫ్రాక్షన్లో అయితే మనకి ఇక్కడ 100/3 కదండి, అంటే దట్ ఈస్ 33 1/3%. సో 33 1/3% వేయాలి. అంటే ఆల్రెడీ కాస్ట్ ఎంత ఉంది, 60 ఉంది. సో 33 1/3 అంటే 1/3 దట్ ఈస్ 20. సో ఎంత అవుతుంది మనకి 80 రూపీస్ కమ్మాలి. ఇలా కూడా చేయొచ్చు, ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే అసలు ఫ్రాక్షన్లో చేస్తున్నాం అంతే. మొత్తం 400లో ఎన్ని పాడైపోయినాయి, మిగతా ఎలా మళ్ళీ అనేది చేస్తున్నాం అంతే. ఓకే, 30లో 480 1/16, 16 మొత్తం పార్ట్స్ అయితే అంటే 1 పార్ట్ పాడైపోయినాయి. మిగతా 15కి ఎంత అంటే మనకి 33 1/3% ఎక్స్ట్రా కమ్మాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ఏ పర్సన్ బైస్ 1596 ఆర్టికల్స్ ఎట్ 45300. మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి, 1596 అన్నాడండి. 1596 ఆర్టికల్స్ ఎంత అన్నాడండి, 45300కి ఇంతకీ కొన్నాడని చెప్పాడు. ఓకే, సో ఇది కాస్త పక్క పెట్టేసాను. దాంట్లో ఏమన్నాడండి మనకి, సో 608 ఆర్టికల్స్ సోల్డ్ ఎట్ 25% అన్నాడు. అంటే ముందు ఎన్ని ఆర్టికల్స్ అన్నాడు, 608. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఎంతకంటే 25%. తర్వాత 456 ఆర్టికల్స్ అన్నాడండి, 456 ఆర్టికల్స్. సో రిమైనింగ్ ఎంతో మనకు తెలియదు, ఓవరాల్గా తెలుసు మనకి 1596 అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, సో మొత్తం 1596 ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో 608 ఆర్టికల్స్ ఏమో 25% ప్రాఫిట్ కమ్మాడు. అండ్ రిమైనింగ్ అంటే ఎంత అండి, దాంట్లో 456 ఆర్టికల్స్ ఏమో ఎంత కన్నాడండి, 20% లాస్ కమ్మాడు. ముందు 25% ప్రాఫిట్, ఇప్పుడు 20% లాస్. ఎట్ వాట్ ప్రాఫిట్ ఆర్ లాస్ యూ షుడ్ సెల్ రిమైనింగ్ ఆర్టికల్స్ సో యూ విల్ గెట్ ద నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. అంటే ఓవరాల్గా వాడికి ప్రాఫిట్ రాకూడదు, లాస్ రాకూడదు. ఆల్రెడీ కొన్ని 25% కమ్మాడు, కొన్ని 20% లాస్ కమ్మాడు. మిగతా ఎంత పర్సెంట్ లాభానికి కానీ లాస్ కానీ అమ్మాలి. సో దట్ యూ షుడ్ నాట్ గెట్ నైదర్ లాస్ ఆర్ నార్ ప్రాఫిట్ అన్నాడు. ఓకే, రైట్. సో ఒకసారి చూద్దామండి, ఇవి మనకి చూడండి ఇక్కడ క్యాన్సిల్ అవుతున్నాయా. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మీకు ఏం చెప్పాను, వెయిటెడ్ యావరేజ్ చేస్తామని చెప్పాను కదండి. సో అంటే మనం ఇక్కడ సింపుల్గా క్యాలిక్యులేట్ అవుతున్నాయి, చూద్దాం ఒకసారి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, 602 అంటే ఇక్కడ 150 అంటే 144 ఉంది ప్లస్ 152 డిఫరెన్స్ ఉంది. 152 టేబుల్లో పోయే ఛాన్స్ ఉందా, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ 152 పోతుందా, 152 10 times 1520, ఇంకెంత ఎక్స్ట్రా ఉంది, 76 ఉంది. అంటే ఇది 152 టేబుల్లో పోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ డివైడ్ అవ్వట్లేదు కాబట్టి. అయితే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ 152 యొక్క మల్టిపుల్స్ చూస్తాం, 76. ఇదంతా ఫాస్ట్ కావాలండి బ్రెయిన్లో, మీకు క్యాల్కులేట్ కావాలి కాబట్టి మెల్లగా చెప్తున్నాను. బట్ మనకి ఇదంతా కూడా ఫాస్ట్ సెకండ్స్లో అయిపోవాలి. 76 టేబుల్, ఇది 76తో పోతుంది, 76తో పోతుంది అన్నీ కూడా. ఇక్కడ చూడండి 76తో పోతుందని తెలుసు మనకి. ఎంత 6 ఉంది, 8 ఉంది లాస్ట్ యూనిట్ డిజిట్. 6 అనేది దేంతో మల్టిప్లై 8 వస్తుందని 8 కానీ 3 కానీ. సో 76 3 అయ్యే ఛాన్స్ లేదు, అంటే 76 8 కావాలి. ఇక్కడ 8 times, ఇక్కడ క్యాన్సిల్ వస్తున్నాను 8 times 8. ఇక్కడ ఎంత అవుతుందని మనకి 76 కదా అంటే 76 6 times కదా, ఇక్కడ 6 times. ఇక్కడ ఎంత అవుతుందని మనం ఆల్రెడీ ఇప్పుడే చూసాము 21 times. ఎందుకంటే 1520 అంటేనేమో 76 20 times, ఇంకో 76 21. 8 6 14 పోతే ఇక్కడ 17 అంటే ఎంత ఉండాలి, ఇక్కడ 7 ఉండాలి. రైట్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఈ క్యాల్కులేషన్ పెద్ద క్యాల్కులేషన్ మొత్తం కూడా చిన్నగా చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ చేస్తే వద్దని మనకి ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నా 25% ప్రాఫిట్ అన్నాడండి. సో 25% ప్రాఫిట్ అంటే ఎంత అవుతుంది, 25 × 8 200 ఇక్కడ. ఇక్కడేమో 20% లాస్ అన్నాడు, మైనస్. సో మైనస్ ఇక్కడ 120 అవుతుంది. ఓవరాల్గా ఏమన్నారండి, 10 నైదర్ లాస్ అంటే ఇక్కడ 0 ఉండాలి. అసలు లాభం వద్దు నష్టం వద్దు అన్నాడు కాబట్టి 0 ఉండాలి, ఇక్కడ ఎంత అంతే ఉండాలి. రైట్. సో అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ 200 ఉంది, -120 ఉంది. ఇక్కడ 0 రావాలంటే ఇక్కడ ఏంటంటే ఇంకా మైనస్ వాల్యూని కావాల్సింది, ఎందుకంటే ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది. సో ఇంకా కొంచెం మైనస్ వాల్యూ వేస్తే మనకి ఇక్కడ 0 అవుతుంది. ఎంత అంటే ఇక్కడ -80 అంటే లాసే. ఇది 80 అనేది లాసే. ఎన్ని ఆర్టికల్స్ అది, 7 ఆర్టికల్స్కి. సో 80/7 మైనస్ అంటే లాస్ అనే ఉద్దేశం. అక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ 11 7 11 77. ఇంకెంత 3/7 అంటే ఎంత అండి, 3/7 అంటే 42 పాయింట్ సంథింగ్ కదా అండి. అంటే ఇక్కడ ఏమవుతుంది 11.42% అవుతుంది. 11.42%. సింపుల్ అండి. ఎప్పుడు అది,
మనకు ఆ నెంబర్స్ చూడగానే జనరల్గా భయం వేస్తుంది, కానీ ఆ నెంబర్స్ కొంచెం తెలివిగా ఆలోచించి చేస్తే ఇలా ఉందండి. మనకి సింపుల్గా చేస్తే వెయిట్ యావరేజ్ కాన్సెప్ట్ వేస్తే సింపుల్ ఉంది. జనరల్గా ఇది చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ 60 × 25 చేయాలి, పెద్ద నెంబర్ వస్తుందండి, చాలా పెద్ద నెంబర్. నెక్స్ట్ 456 × 20 చేస్తే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత 0 రావాలంటే ఇక్కడ నెంబర్. అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే లెంత్ క్యాలిక్యులేషన్, టైం వేస్ట్, మన బ్రెయిన్ వేస్ట్ అక్కడ. అంతకాకుండా కొంచెం ప్రాపర్గా లాజికల్ వేలో ఆలోచిస్తే మనకి సింపుల్గా అయిపోతుంది. 11.42% సింపుల్గా వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 54. ఎ మ్యాన్ మేక్స్ 500 ఆర్టికల్స్ ఎట్ 5 per article. 500 ఆర్టికల్స్ అండి మొత్తం చేసింది, ఎందుకంటే ఒక్కొక్కటి 5 రూపీస్ ఆర్టికల్స్ అన్నాడు. ఇఫ్ ఈ ఫిక్సెస్ సెల్లింగ్ ప్రైస్ సచ్ దట్ ఇఫ్ ఓన్లీ 400 ఆర్టికల్స్ ఆర్ సోల్డ్. అంటే అతను ఏమంటాడు, ఆ ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్మాలనుకుంటున్నాడంటే అతను 400 ఆర్టికల్స్ అమ్మడం వల్ల హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అవుట్లే. మొత్తం 500 ఆర్టికల్స్ ఉన్నాయి, 5 రూపీస్ తయారు చేయడానికి తనకి పట్టింది. ఇప్పుడు ఎలా సెల్లింగ్ ప్రైస్ అమ్మాలనుకుంటున్నాడంటే 400 ఆర్టికల్ అమ్మితేనే, మొత్తం కాదు, 400 ఆర్టికల్స్ అమ్మినా కూడా అతనికి 25% ప్రాఫిట్ రావాలి ఓవరాల్ మీద అంటున్నాడు. ఓవరాల్ మీద 25% ప్రాఫిట్ రావాలి అంటున్నాడు. ఓకే, సో 20% ప్రాఫిట్ రావాలంటున్నాడు. హవెవర్ 80 ఆర్టికల్స్ గెట్ స్పాయిల్డ్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు సెల్ 420 ఆర్టికల్స్ ఎట్ ద సీజ్ ప్రైస్. సో అది 400 ఆర్టికల్స్కి రావడానికి ఎంతో కొంత ప్రైస్ పెట్టుకున్నాడండి, మొత్తం 20%. అయితే దాంట్లో ఏమైంది, మొత్తం 500లో 80 ఆర్టికల్స్ పాడైపోయినాయి. మిగతా 420 ఏం చేశాడు, ఆ ప్రైస్కి అమ్మడానికి మేనేజ్ చేశాడు, మొత్తానికి అయితే అమ్మేశాడు. అయితే ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత అంటాడు. చాలా మంచి క్వశ్చన్ అండి. 2 times చేయాల్సి ఉంటుందండి. 2 times చేయాలి. అంటే ఫస్ట్ ఒరిజినల్గా అతను ఎంత ప్రైస్ అనుకుంటున్నాడో తెలియాలి, దాని తర్వాత ఓవరాల్ ప్రాఫిట్ లాస్ అని మనకు అనుకోవాలి. సో మొత్తం ఎంత అండి, ఫస్ట్ ఏమన్నాడు, మొత్తం 500 ఆర్టికల్స్ కదా అండి. 500లో 100 అన్నాడు, 400 అన్నాడు, రైట్. అంటే ఏంటంటే మొత్తం 1 part, మొత్తం 1/4, మొత్తం 5 parts అనుకోండి. 1 part 4 part కదా అండి. మొత్తం 500 ఆర్టికల్స్ 5 parts అనుకుంటే 100 parts, నెక్స్ట్ 4 parts ఉంటుంది, రైట్. ఇంకా చూడండి ఒకసారి. 1 part ఫస్ట్ అసలు ఎంత అనుకున్నాడు, ఫస్ట్ ఆ 400 మనకి రికవర్ చేయడం, అంటే 400 ఆర్టికల్స్ మీదనే 20% ప్రాఫిట్ కావాలంటుంది. ఇప్పుడు చూడండి, 500 ఆర్టికల్స్లో 100 ఆర్టికల్స్ అసలు ఏం అమ్మొద్దు అనుకున్నాడు. 100 ఆర్టికల్ లేకుండానే, అంటే 100 ఆర్టికల్స్ గురించి మాట్లాడండి, అంటే మొత్తం అసలు దాని మీద 0, దాని మీద అమౌంట్ ఏది రాదు అతనికి. అంటే అతను పెట్టిన ఖర్చు కూడా రావట్లేదు అని అంటాడు. 100 ఆర్టికల్స్ రాకపోతే మిగతా 400 మీదనే వాడికి మొత్తం ప్రాఫిట్ రావాలంటాడు. అంటే 100 ఆర్టికల్స్ మీద మొత్తం నష్టమే కదండి. సో -100 రాస్తుంది ఇక్కడ. 1 part కాబట్టి -100, ఇక్కడ ఎంత అవుతుందండి, -100%. నెక్స్ట్ 4 ఆర్టికల్స్ మీద ఎంతో మనకు తెలియదు. బట్ ఇప్పుడు ఓవరాల్గా 5 ఆర్టికల్స్ అంటే ఇక్కడ 100, 400, 500 కాబట్టి క్యాన్సిల్ చేస్తానండి సింపుల్ ఉండడం కోసం. ఇక్కడ ఎంత అన్నాడండి ప్రాఫిట్, ఓవరాల్గా 20% అన్నాడు. సో 5 × 20 ఎంత అండి, 100% అది కదండి. అంటే ఇక్కడ +100 ఉండాలి, ఇక్కడ -100 ఉంది. అంటే ఇక్కడ ఎంత ఉండాలి, ఈ రెండు కలిపితే ఇక్కడ ఉండాలి 200%. ఈ 200% ఎన్నిటికండి, 5 ఆర్టికల్స్కి. అంటే 200/4, 50%. అంటే ఆ మిగతా 400 ఆర్టికల్స్ని 50% ప్రాఫిట్ కమ్మడం వల్ల, 50% ప్రాఫిట్ కమ్మడం వల్ల అప్పుడు అతనికి 400 ఆర్టికల్స్కి 20% ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైందండి, అతను 400 అమ్మాడా, లేదండి ఎక్కువ అమ్మాడు. ఎన్ని అమ్మాడు, 420 ఆర్టికల్స్ అమ్మాడు. అయితే ప్రైస్ ఎంతో కనుక్కుందాం. ఓకే, అంటే 80 ఆర్టికల్స్ మాత్రం మనకి ఇప్పుడు ఆర్టికల్ ప్రైస్ ఎంత వచ్చిందండి, 80 ఆర్టికల్స్ ఇప్పుడు ఏంది, మొత్తం పాడైపోయినాయి, అంటే మొత్తం లాస్ అది. సో 80, 420, 500 కదండి. సింప్లిఫై చేద్దాం చూడండి ఇక్కడ. సో 80 అంటే ఇక్కడ ఎంత అండి, మొత్తం ఏ టేబుల్ పోతుంది చూడండి, 20తో పోతుంది అండి. 4 times 20 అంటే ఇక్కడ 21 times, ఇక్కడ ఎంత 25 times అవుతుంది. సో ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుంటే సింపుల్గా. సో ఎప్పుడైనా ఇలా నెంబర్ ఉన్నప్పుడు సింప్లిఫై చేసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ సింపుల్గా అయిపోతుందండి. లేదంటే ఈ నెంబర్స్తో మళ్ళీ వేయాల్సి వస్తుంది, కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ 4 ఆర్టికల్స్ కూడా మొత్తం లాస్ అయ్యండి, అంటే 100% లాస్ అయ్యి, మొత్తం కూడా 100% లాస్, మైనస్ అంటే ఇక్కడ -400%. నెక్స్ట్ వీటి మీద ఎంత అని మనకు వచ్చింది, 50% ప్రాఫిట్ వచ్చింది. 50% ప్రాఫిట్ వచ్చింది అంటే ఇక్కడ ఎంత అవుతుందండి, 50% ప్రాఫిట్. సో 2150 ఎంత అవుతుందండి, 21 × 5 ఎంత, 105. అంటే ఇక్కడ 1050 రావాలి. అంటే ఇక్కడ ఎంత అవుతుందండి ఓవరాల్గా. సో 400 నుంచి 1050 నుంచి 400 తీసేసి ఎంత అవుతుంది, ఇక్కడ 650 అవుతుందండి. 650%. అది ఎన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 25కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 650/25, 25 2s 50. నెక్స్ట్ 150 మిలియన్కి 26 అంటే 26%కి అతను మొత్తం కూడా లాభం వస్తుంది ఓవరాల్గా. చూడండి, ఇది కొంచెం మంచి క్వశ్చన్ అండి, లెంతీ క్వశ్చన్ కూడా కొంచెం, అంటే లెంతీ ఇన్ ద సెన్స్ కొంచెం చేయాల్సింది క్యాలిక్యులేషన్, ఖచ్చితంగా 2 సార్లు చేయాల్సి ఉంది. సింపుల్ అండి, మనకి పెద్ద నెంబర్స్ ఏం మళ్ళీ డిఫికల్ట్గా లేవు, కొంచెం రాయడం ఎక్కువ అంతే తప్ప మరీ డిఫికల్ట్ కాన్సెప్ట్ ఏం కాదు. కాబట్టి దీంట్లో 2 ఉన్నాయి, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ మనకి కష్టం. సో ఫస్ట్ ఏంటండి,
మొత్తం 500 ఆర్టికల్స్ 100 ఆర్టికల్స్ పక్క పెట్టేస్తే వాటి గురించి మాట్లాడలేదు, పక్క పెట్టేస్తే మిగతా 400 మీదనే అతనికి 20% ప్రాఫిట్ రాలండి. అంటే అవి మొత్తం మిగతా అన్ని కూడా 100 గురించి మాట్లాడాలి, అంటే మొత్తం కూడా పక్క పెట్టేసింటే వాటికి సంబంధం కాబట్టి 100% లాస్. 4 పార్ట్స్ ఏంటండి తెలియదు మనకి, దీని గురించి కనుక్కోవాలి. 5 పార్ట్స్ మీద 20% రావాలంటే ఓవర్ 100% రావాలి. ఇక్కడ -100 ఉంది, ఇక్కడ 100 కాబట్టి 200 ఎన్నిటికి 4 డిస్ట్రిబ్యూట్ చేసి 50%. అంటే ఆ 400 ఆర్టికల్స్ కూడా 50% ప్రాఫిట్కి మార్జిన్తో అమ్మాలనుకుంటున్నాడు అతను. ఇక్కడ ఏమైందండి, ఇప్పుడు మళ్ళీ దాన్ని అడుగుతాడు ఏమంటే అసలు ఓవరాల్గా ఎంత వచ్చింది, కానీ దాంట్లో 80 ఆర్టికల్స్ పాడైపోయినాయి అన్నాడు. 500లో 80 పాడైంది, 420 ఉంటాయి, అంటే మొత్తం 4, 21, 25. ఈ 4 మొత్తం లాస్, 400% లాస్. ఇక్కడ ఎంత 21 అంటే 50% ప్రాఫిట్ రావాలి, 1050. అయితే ఓవరాల్గా ఎంత 650 రావాలి ప్రాఫిట్. 650 ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, 25 డిస్ట్రిబ్యూట్ చేయాలి. 650/25, 26% ప్రాఫిట్ అతనికి ఓవరాల్గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 అండి. ఇవి ఈ కాన్సెప్ట్లోనే కొంచెం డిఫరెంట్ టైప్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్స్. క్వశ్చన్ కనుక మన చిన్న అలిగేషన్లో చేయాల్సి ఉంటుంది, ఈ క్వశ్చన్లో చేస్తే చాలా సింపుల్గా ఉంటాయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ఏ ట్రేడర్ హ్యాడ్ 22 క్వింటల్స్ ఆఫ్ వీట్. మొత్తం 22 క్వింటల్స్ ఉన్నాయండి. దాంట్లో ఏమన్నాడు, ఈ సోల్డ్ ఏ పార్ట్ 23% ప్రాఫిట్. ఎంత అన్నాడు, కొంతము 23% ప్రాఫిట్కి అమ్మాడు అంటున్నాడు. 23% ప్రాఫిట్కి అమ్మాడు. అండ్ రెస్ట్ అయితే 33%, మిగతా ఎంత అన్నాడు 33% ప్రాఫిట్కి అమ్మాడు. సో దట్ ఈ మేడ్ ఏ టోటల్ ప్రాఫిట్ 27%. మొత్తం ఎంత అన్నాడంటే 27% ప్రాఫిట్ అన్నాడండి. ఓవరాల్గా 27% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అయితే ఇప్పుడు ఏమంటాడంటే క్వశ్చన్ ఏంటి మనకి, హౌ మచ్ వీట్ డిడ్ ఈ సెల్ ఎట్ 33% ప్రాఫిట్. సో ఈ వీట్ ఎంత అంటున్నాడు, ఇది అమ్మింది ఎంత అంటున్నాడు. ఇది అలిగేషన్లో చేస్తే చాలా సింపుల్గా ఉంటుందండి, జాగ్రత్త చూడండి. సింపుల్గా అంటే ఎంత టెక్నిక్ అండి. సో కొంతనేమో 23% ప్రాఫిట్కి అమ్మాడు, కొంతనేమో 33% ప్రాఫిట్కి అమ్మాడు. ఈ రెండు కలిపి ఓవరాల్గా అతనికి వచ్చింది ఎంత అంటే 27% ప్రాఫిట్. యాక్చువల్గా జనరల్ మెథడ్ చేయాలంటే ఇలా చేయాల్సి ఉంటుంది చూడండి. మొత్తం 22 క్వింటల్స్ కదా అండి. సో ఫస్ట్ ఎక్స్ అనేది 23% అయింది అనుకోండి, ఇది 23%కి అమ్మాడు. మిగతా ఎంత అండి 22 - ఎక్స్ ఇవి 33%కి అమ్మాడు. ఓవరాల్గా ఎంత అంటున్నాడు, 22 క్వింటల్స్ అన్ని కూడా 27 ప్రాఫిట్ అంటున్నాడు. సో ఇవంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంతో వాల్యూ ఎక్స్ వాల్యూ వస్తుందండి, ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే. సో అదంతా చాలా లెంతీ ప్రొసీజర్, మనం ఈ మెథడ్ వాడము, మనకి ఇదంతా కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా మనకి అలిగేషన్లు వచ్చేస్తుంది. మీకు అలిగేషన్ సింపుల్ చూడండి. మనకి ఏం చేస్తాము, హైయెస్ట్ నెంబర్ మైనస్ లీస్ట్ నెంబర్, హైయెస్ట్ మైనస్ నెంబర్ లీస్ట్, డిఫరెన్స్ తీసుకుంటాం అంతే. అక్కడ నెంబర్స్ రాయం, మైనస్ అని ఇక్కడ రాయము, మనకి రేషియో వస్తుంది ఇక్కడ, రైట్. ఇప్పుడు చూడండి 23కి 27కి డిఫరెన్స్ ఎంత అండి, 27 - 23 4 పార్ట్స్. 33కి 27 డిఫరెన్స్ ఎంత అండి, 33 - 27 6 పార్ట్స్. 6:4 అంటే ఎంత అండి, 3:2. అంటే వాడు 23% వచ్చి 3 పార్ట్స్ అమ్మితే 33% వచ్చేంత 2 పార్ట్స్ అమ్మాడు అంటున్నాడు. మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ అండి, 22 క్వింటాల్స్. మొత్తం కలిపి 5 పార్ట్స్. ఈ వాల్యూ ఎంత అన్నాడు, 22 క్వింటాల్స్ అన్నాడు. 22 క్వింటాల్స్. మనకు అడిగింది ఏంది ఇప్పుడు, చీపర్ 33 అడిగిందండి, తను 2 పార్ట్స్ కదండి. సో ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఎంత అండి 4.4 అవుతుంది. ఇక్కడ కూడా ఇంటూ 4.4 చేయండి, అంటే ఎంత అవుతుంది 8.8 క్వింటాల్స్. 8.8 క్వింటాల్. కానీ మనకి ఆప్షన్స్ ఎలా ఉన్నాయండి, మనకి ఆప్షన్ చూస్తే మనకి 880 కేజెస్ ఉన్నాయి, కేజెస్లో ఉన్నాయండి. 8.8 క్వింటాల్స్ మనం రాస్తే ఎంత అండి, ఒక క్వింటాకి ఎన్ని కేజెస్, 100 కేజెస్. 8.8 × 100 ఎంత అవుతుంది, 880 కేజెస్ అవుతుంది. ఎంత అవుతుంది, 880 కేజెస్ అవుతుంది. ఇది సింపుల్ అండి. అలిగేషన్లో చేస్తే చాలా చాలా సింపుల్. ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకుని ఓవరాల్ పర్సంటేజ్ మనకి మిడిల్లో ఉంటుంది. ఈ మిడిల్ నెంబర్ ఖచ్చితంగా ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇది లేదంటే మనకి అలిగేషన్ రావట్లేదనో లేకపోతే మీరు తప్పు చేస్తారనో అర్థము. ఎప్పుడైనా ఓవరాల్ మిడిల్లో ఉంటుందో ఆ 2 వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉంటాయి. ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ ఏం రాస్తామంటే ఈ క్రాస్గా డిఫరెన్స్ ఇక్కడ రాస్తాము, అది అలిగేషన్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 అండి. మీరు ఈ క్వశ్చన్ చేసే ముందు కొంచెం వీడియో పాస్ చేసి ఆ క్వశ్చన్ మీకు డిస్ప్లే అవుతుంది కదా అండి. సో ఆ క్వశ్చన్ ఏంటో మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి సింపుల్గా వస్తుంది, బట్ మీకోసం కొంచెం ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఇంకొన్ని 2 క్వశ్చన్స్ చెప్తా అండి. క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏ ట్రేడర్ హ్యాడ్ 2000 కేజెస్ ఆఫ్ రైస్. ఏమన్నాడు, అతని దగ్గర 2000 కేజెస్ రైస్ ఉన్నాయని చెప్తున్నాను. 20 క్వింటాల్స్ క్వింటాల్ అనుకుంటే. ఈ సోల్డ్ ఏ పార్ట్ ఎట్ 10% ప్రాఫిట్ అండ్ రెస్ట్ 16% ప్రాఫిట్. కొంత ఏమన్నాడండి 10% ప్రాఫిట్కి అమ్మాడు, కొంత 10% ప్రాఫిట్కి అమ్మాడు, ఇంకా మిగతా ఎంత అండి 16% ప్రాఫిట్కి అమ్మాడు, రైట్. ఓవరాల్గా ఈ మేడ్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 14.2. అతనికి ఎంత వచ్చిందండి 14.2 ప్రాఫిట్ వచ్చింది ఓవరాల్గా. డిఫరెన్స్ ఎంత అండి 16 - 14.2 అంటే 1.8. ఇక్కడ 1.8%. ఇక్కడ ఎంత అండి డిఫరెన్స్ 4.2%. పర్సంటేజ్ క్యాన్సల్. ఇక్కడ ఎంత అండి 6, మనకి ఏ టేబుల్ అవుతుందండి, ఇక్కడ 6 పోతుంది కదండి. 6 3 పాయింట్ కూడా క్యాన్సల్ చేసాం, రేషియోగా మనకు కావాల్సింది 3 ఇక్కడ ఎంత అండి 7. మొత్తం అంటే
10% అమ్మింది 3 పార్ట్స్ అయితే 16% అమ్మింది 7 పార్ట్స్. ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ అండి? 10 పార్ట్స్. సో మనకు అడిగింది ఏంటంటే ఇప్పుడు హౌ మచ్ డిడ్ ఈ సెల్ 10% ప్రాఫిట్, ఈ వాల్యూ అడిగాడు. సో 10 మనకి ఇదంతా అండి 2000 కేజెస్ కదా అండి. ఈ 2000 కేజెస్ అయితే మనకు అడిగింది ఇది అడిగాడు. ఎంత అండి? ఇక్కడ ఇంటూ 200 కదా అండి, ఇంటూ 200. ఇక్కడ కూడా ఇంటూ 200 చేయండి. ఎంత అవుతుంది? ఇక్కడ 600 కేజీ అవుతుంది. అంటే 10% ప్రాఫిట్కి 600 కేజీ అమ్మాడు. కేజెస్లో ఇచ్చాడు, క్వింటాల్స్లో ఇచ్చాడండి? కేజెస్లోనే ఇచ్చాడు. 600 కేజెస్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 57. ఇది మీరు ఖచ్చితంగా చేయాలండి. వీడియో పాస్ చేసి మీరు ఆన్సర్ చేయండి. ఓకే రైట్, చేయండి ఒకసారి. మీరు ఆన్సర్ ఎంత వచ్చింది చూద్దాం ఒకసారి. ఏ హోల్సేలర్ హ్యాడ్ 200 డజన్స్ ఆఫ్ మ్యాంగోస్. మొత్తం 200 డజన్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయండి. ఈ సోల్డ్ సమ్ ఆఫ్ ద మ్యాంగోస్ 20% ప్రాఫిట్ అండ్ రెస్ట్ 10% ప్రాఫిట్. సో కొన్ని ఏమన్నాడండి 20% ప్రాఫిట్కి అమ్మాడు, కొన్ని ఏమో 10% ప్రాఫిట్కి అమ్మాడు. ఓకే, సో ఓవరాల్గా ఎంత అంటాడండి? హీ మేడ్ 13% ప్రాఫిట్. అతనికి 13% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. సో డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ 3%. ఇక్కడ ఎంత అండి డిఫరెన్స్? 7%. సో పర్సెంట్ క్యాన్సర్ కాడికి ఎంత అంటే 3:7 రేషియోలు ఉన్నాయి. 3:7 రేషియోలో మనకి ఏమన్నా హౌ మెనీ మ్యాంగోస్ డిడ్ ఈ సెల్ ఎట్ 20% ప్రాఫిట్ అన్నాడు. హౌ మెనీ మ్యాంగోస్ అన్నాడు, డజన్స్ అని లేదు, హౌ మెనీ మ్యాంగోస్ అన్నాడు. ఓకే, ఇన్ డజన్స్లో అడిగాడు. ఓకే, సో మొత్తము 10 పార్ట్స్ ఎంత అన్నాడండి? 200 డజన్స్ అయితే. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? మనకి ఎవరికి కావాలి? 20% ప్రాఫిట్ ఎంత ఉందండి? 20% ప్రాఫిట్ కంపెనీ ఎంత అవుతుందండి? 3 పార్ట్స్ ఎంత అవుతుంది? ఇంటూ 20 కదండి. ఇక్కడ 20 చేస్తే 60 డజన్స్ అతను 20% ప్రాఫిట్ కమ్మాడు. మిగతా అంతా కూడా 10% ప్రాఫిట్ కమ్మాడు. అది క్వశ్చన్ నెంబర్ 57. క్వశ్చన్ నెంబర్ 58 అండి. ఈ మోడల్ ప్రాబ్లమ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏంటి అనేది ఆన్సర్ ఈ మోడల్ అండి. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ చెప్పానో దాని మోడలే. క్వశ్చన్ నెంబర్ 58 జాగ్రత్త చూడండి కొంచెం. మనకేమన్నాడు? ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఈజ్ 2000 రూపీస్ అన్నాడు. ఎన్ని? 2 ఆర్టికల్స్. వన్ ఆఫ్ దెమ్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12% అండ్ అదర్ సోల్డ్ ఆఫ్ లాస్ ఆఫ్ 12%. ఒకటేమో 12% ప్రాఫిట్ కమ్మాడు, ఒకటేమో 12% లాస్ కమ్మాడు. ఓవరాల్గా ఎంత అంటాడండి? గెయిన్స్ ట్రాన్సాక్షన్ 1.2%. ఎంత అండి? 1.2% వచ్చిందని చెప్పాడు. అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ విచ్ దెర్ వాజ్ ఏ ప్రాఫిట్ ఉన్న దాని కాస్ట్ ప్రైస్ ఎంత అంటాడు. సేమ్ అండి. మనకేమంటే ఒక 12% ప్రాఫిట్ అంటే కదా, ఎంత అండి? ఇక్కడ 12% ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 12% లాస్ అంటే -12 కదా, -12 కదండి. ఇక్కడ మైనస్ వస్తుందండి, -12%. సో ఓవరాల్గా ఎంత వచ్చిందండి ప్రాఫిట్? అతను 1.2% ఎంతో వచ్చిందండి. 1.2% కదండి. ఎస్, 1.2%. అయితే ప్రాఫిట్ వచ్చింది ఎంత అంటాడు? మొత్తం ఎంత ఇచ్చాడు? 2000 రైట్. మొత్తం ఎంత అంటే 2 ఆర్టికల్ 2000 రూపీస్ అన్నాడు. అయితే ప్రాఫిట్ వచ్చిన ఆర్టికల్ ప్రైస్ ఎంత అంటాడు? మంచి క్వశ్చన్ అండి. చూడండి, ఇక్కడ ఇదేమో 12% ప్రాఫిట్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది. ఓవరాల్గా ఎంత అండి? 1.2. ఈ రెండింటి మధ్యలోనే కదండి ఉంది, మధ్యలోనే ఉంది. ఓవరాల్ గురించి మాట్లాడుతున్నాడు, అలిగేషన్ వస్తుందండి. ఇక డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ చూడండి, 1.2 -12 అండి. మైనస్ ఆఫ్ మైనస్ అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందండి? ఇక్కడ ఎంత అవుతుంది? ఓవరాల్గా 13.2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 12% ఉంది, ఇక్కడేమో 1.2. రెండింటికంటే మనకి మైనస్ చేస్తే ఇక్కడ చూడండి, అంటే ఓవరాల్గా డిఫరెన్స్ కావాలి మనకి. -12% -1.2 కదా అండి. అంటే ఓవరాల్గా ఎంత అండి? 13.2% ఉంది. రైట్. సో లేదు, యాక్చువల్గా అయితే ఏంటి మనకి హైయెస్ట్ నెంబర్ మైనస్ లీస్ట్ నెంబర్ క్యాల్ చేయాలంటే అలాగే చూద్దాం ఒకసారి. ఈ రెండింటిలో హైయెస్ట్ నెంబర్ ఎంత? 1.2 కదా. 1.2 మైనస్ ఆఫ్ -12% కదా అండి. సో 1.2 మైనస్ ఆఫ్ మైనస్ అయితే ప్లస్ అవుతుంది. 12 అంటే 13.2. సో ఇది మనకి సింపుల్గా అయిపోవాలి. మీకు అర్థం కావాలి కాబట్టి రాశాను, అసలు అలాంటి చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఎంత ఇక్కడ 13.2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 12 - 1.2 అంటే 10.8 అవుతుంది. సో రేషియో కాబట్టి పాయింట్ క్యాన్సిల్. ఇక్కడ ఎంత 11, ఇది 9. 12 9s 12 9s 11:19. అంటే మొత్తం ఎంత అండి? 11:9 అంటే మొత్తం 20 పార్ట్స్. ఈ వాల్యూ ఎంత అన్నాడు? 2000 కేజెస్ అన్నాడు. ఇది మొత్తం 2000 రూపీస్ అయితే ఈ ఆర్టికల్స్. మనకేమని అడిగాడు? ప్రాఫిట్ వచ్చిన ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ అండి. ప్రాఫిట్ వచ్చింది ఇదే కదండి. దీని కాస్ట్ ప్రైస్ 11 పార్ట్స్. 20 పార్ట్స్ 2000 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 100 కదా. ఇక్కడ ఎంత అవుతుంది? ఇంటూ 100 చేయండి. 11 × 100 ఎంత అవుతుంది? 1100 అవుతుంది. అంటే ప్రాఫిట్ వచ్చిన దానికి కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 1100 రూపీస్. ఓకే. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక 12% ప్రాఫిట్, ఒక 12% లాస్. ఓవరాల్గా 1.2% ప్రాఫిట్ వచ్చింది. సో అలిగేషన్ చేస్తే 11:9. ప్రాఫిట్ వచ్చిందేమో 11 పార్ట్స్ ఉంటే కాస్ట్ ప్రైస్, నష్టం వచ్చిందేమో 9 పార్ట్స్ ఉంది. సో ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 20 పార్ట్స్ మనకి 2000 అయితే 11 పార్ట్స్ ఎంత అవుతుంది? 1100 అవుతుంది. ఓకే. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయానండి. నెక్స్ట్ ప్యాటర్న్ మళ్ళీ చూద్దాము.